యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన ప్రియతమ గురువు అయినటువంటి బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరియు మన ప్రియతమైన గ్రాండ్ మాస్టర్ అయినటువంటి మాతార్ బాబాజీ గారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ కార్యక్రమం ప్రారంభిస్తాం. రైట్. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఈరోజు ఒక అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనము పంచుకోవడానికి మనందరం కలుసుకున్నాం మరొకసారి. సో ఈరోజు జ్ఞానం మనం తెలుసుకోబోయేటువంటి జ్ఞానం ఏంటంటే ఓషో యొక్క సాధన రహస్యాలు. ఓషో సాధన రహస్యాలు. ఇంతకుముందు మనం ఓషో సాధన రహస్యాల్లో ఒక అద్భుతమైన విషయం తెలుసుకున్నాం. సో మనం అనుకున్నట్టుగా ఇంతకుముందు మనం చర్చించుకున్నట్టుగా ఓషో అంటేనే ఓషియన్, అంటే ఓషియానిక్ అనే ఒక పదం నుంచి వచ్చింది. సో అంటే ఒక రకమైన సముద్రం ఎంత అంటే సముద్రానికి హద్దులు ఉండవు, పరిమితులు ఉండవు, అలాంటి జ్ఞానం ఇది ఓషో జ్ఞానం అనేది. సో దీంట్లో మనం ఎంత చర్చించుకున్నా, ఎంత మనం తెలుసుకుంటూ పోతుంటే దానికి అంతం కనిపించదు, ఒక పరిమితి అనేది కనిపించదు. అది మనం ఇంతకుముందు కూడా ఒక చివరగా మనం తెలుసుకున్నటువంటి లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే శక్తి విస్ఫోటనం తెలుసుకున్నాం. శక్తి విస్ఫోటనం గురించి ఎవరైనా చెప్పగలరా? ఒక 2 వాక్యాలు హ్యాండ్ రైజ్ చేయండి. లాస్ట్ క్లాస్లో ఎవరైతే ఇక్కడ ఉన్నారో జానకి మేడం, సో పారిజాత మేడం అందరూ ఉన్నారు. సో ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి శక్తి విస్ఫోటనం గురించి మీకు ఏం అర్థమైంది 2 వాక్యాల్లో చెప్పాలి. హ్యాండ్ రైజ్ చేయండి. వాట్ డిడ్ యూ అండర్స్టాండ్ ఇన్ ద లాస్ట్ క్లాస్? వాట్ ఈస్ మెంట్ బై శక్తి విస్ఫోటన? ఎస్, లక్ష్మీపతి సార్, జానకి మేడం హ్యాండ్ రైజ్ చేయాలి. ఫస్ట్ మీ వీడియోలో ఆన్ చేసుకోండి. అర్థం కావట్లేదు ఎవరున్నారు ఇక్కడ అనేది. వీడియో వెనకాల మీరున్నారా, లేకపోతే మీరు ఆత్మరూపంలో ఉన్నారా, లేకపోతే దేహ రూపంలో తెలియాలి. రైట్. ఓకే. ఓకే. చెప్పండి జానకి మేడం, చెప్పండి. నమస్తే సార్. నిద్రాణంలో ఉన్న దైవశక్తిని మనం టచ్ చేయాలంటే మన మూలాధారం నుంచి సహస్రారం వరకు దైవశక్తి కలిస్తే శక్తి విస్ఫోటనం జరుగుతుంది సార్. మనం ఎవరు అనేది బాహ్యంగా ఉన్నది కోల్పోతాం సార్ ఈ విస్ఫోటనం వల్ల. అది మూలాధారంలో ఉన్న శక్తి మన సహస్రారం వరకు టచ్ అయ్యే వరకు చేసేదే శక్తి విస్ఫోటనం. ఓకే, వెరీ గుడ్. అంటే సో 90% బాగా చెప్పారు. అంటే 90% దానికి మార్క్స్ కంపల్సరీ ఇవ్వచ్చు. అంటే కొంత డిఫరెన్స్ ఉంది, ఇలా చిన్న దాంట్లో తెలుసుకోవాల్సిన విషయం. బాగా చెప్పారు, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ ఇంకెవరైనా చెప్తారా? అండర్స్టాండింగ్ మీకు 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 వచ్చిన అండర్స్టాండింగ్ చెప్పండి చాలు. మీకు ఏం అర్థమైతే చెప్పాలి. ఇప్పుడు మేడం చెప్పారు కదా, అలా అలా ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా. ఓకే. అంటే క్లాస్లో మనకు ఎంతమంది మాస్టర్స్ ఉన్నారో దాంట్లో ఒక్కరే పూర్తిగా విన్నారా, లేకపోతే వాళ్ళొక్కరే అర్థం చేసుకున్నారా అనేది మనకు తెలియదు. మిగతా వారంతా వినలేదా అని అర్థం అవుతుంది, లేదా అర్థం కాలేదా. అర్థం కాకపోతే కంపల్సరీ మీరు అడగాలి, క్వశ్చన్లు అడగాలి. ఓకే, రైట్. లక్ష్మీపతి సార్, యాదగిరి సార్ ఉన్నారా? రాలేదా? వచ్చినట్లేదు కదా యాదగిరి సారు. రైట్. ఓకే. సో మాస్టర్స్, ఇక్కడ శక్తి విస్ఫోటనం అనేటువంటిది ఇప్పుడు మేడం చెప్పారు కదా, అంటే మన మూలాధారంలో నిద్రాణ స్థితిలో డార్మెంట్గా ఉన్నటువంటి ఆ శక్తి, కుండలిని శక్తి అంటాం. దాన్ని కింది నుంచి మూలాధారం నుంచి పైకి తీసుకెళ్ళి ఆ సహస్రారం అనేటువంటి ఆ బిందువు దగ్గర కలిపినప్పుడు అక్కడ దైవము వేచి ఉంటుంది. దైవశక్తి, జగత్ శక్తి, ఆ ఆదిపరాశక్తి అని చెప్పొచ్చు, అది వేచి ఉంటుంది. దానితో మిళితం అవ్వడమే అంటే మన ప్రయాణంలో, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో
ఈ రీతిలో ఈ విధంగా మన యొక్క ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడైతే కింద ఉన్నటువంటి ఈ కుండలిని శక్తి అలాగ పైకి తీసుకెళ్ళి ఒక్కొక్క చక్రాన్ని దాటిస్తూ తీసుకెళ్ళి చివరగా మనం కలిపేటువంటి స్థానం వచ్చేసి సహస్రారము. ఆ సహస్రారం అనేటువంటి బిందువు దగ్గర ఎప్పుడైతే దైవశక్తి అనేది ఒకటి ఉంటుంది కదా, ఆ విశ్వశక్తి వేచి ఉంటుంది, ఎన్నో జన్మలుగా వేచి ఉంటుంది మన కోసం. దాన్ని ఎప్పుడైతే మిళితం చేస్తామో అప్పుడు మనలో జరిగేటువంటిదే విస్ఫోటనము. అర్థమైందా? సో ఇది అద్భుతమైనటువంటి విషయం. మనందరి యొక్క లక్ష్యం అంటే మానవ జన్మ లక్ష్యమే ఇది అని మీరు అర్థం చేసుకోవాలి. మానవ జన్మ లక్షణం ఏంటి? ఈ శక్తి విస్ఫోటనము పొందడమే. ఆ శక్తి విస్ఫోటంనే ఇంకొక పేరు సమాధి. సమాధి స్థితి పొందడము. ఓకే, ఈ విధంగా అర్థం చేసుకోవాలి. రైట్. సో ఈరోజు మనము ఇంకొన్ని విషయాలు ఓషో చెప్పినటువంటి ఇంకా అద్భుతమైన జ్ఞానాన్ని ఇంకొన్ని విషయాలు తెలుసుకుంటూ వెళ్దాం. సో దాంట్లో ఏంటంటే మొట్టమొదటగా మానవునికి ఉండేటువంటి 2 పరిమితుల గురించి మనం తెలుసుకుందాం. ఆ రెండు పరిమితులు అనేటువంటి ఏంటివి అని తెలుసుకుందాం. సో నిజానికి మన శరీరం అనేటువంటిది ఒక హద్దు అనుకుంటాం. అంటే శరీరం మనకు పరిమితి కానే కాదు. అంటే శరీరం హద్దు అనేటువంటిది అది గొప్ప సరిహద్దు కూడా కాదు. ఎందుకంటే మీరు బాగా అర్థం చేసుకుంటే శరీరంలో ఉదాహరణకి నాకు ఈ చెయ్యి విరిగిపోయింది అనుకోండి, అయినా నాకేం కాదు కదా. 2 చేతులు పోయితే కూడా నాకేం కాదు. లేదా 2 కాళ్ళు ఏదైనా ప్రాబ్లం అయ్యి ఏమైనా యాక్సిడెంట్లోనో ఎక్కడైనా విరిగిపోతే కూడా మనకేమీ కాదు. అక్కడ కూడా మీకు ఏమీ కాదు. ఎందుకంటే మీరు ఇంకా ఉన్నారు. అంటే మీరు సజీవంగా ఉన్నారు అని అర్థం. ఆ సజీవంగా ఉన్నప్పుడు మీకు ఎలాంటి ఏమీ కాదు. చెప్పాలంటే ఈ ఈ పరిమితులు అంటే ఇవి పరిమితులు కావని మనం అర్థం చేసుకోవాలి. వాస్తవంగా మన సరిహద్దు అనేటువంటిది ఏంటంటే, ఆ సరిహద్దులు ఏంటంటే ఖచ్చితంగా మన మన నిజమైన సరిహద్దులు అంటే మన సహస్రారమే. అర్థమైందా? సో మన యొక్క నిజమైన సరిహద్దు ఈ శరీరం కాదు. వాస్తవమైన సరిహద్దు సహస్రార కేంద్రం. సో దాని దాని తర్వాత ఇంకా మీరు ఉండరు ఇంకా. అవును కదా? మీరు ఉండేటువంటి ఛాన్స్ ఉండదు. సో మీరు సహస్రారానికి ఎప్పుడైతే వస్తారో అక్కడ మీరు మిగిలి ఉండరు. ఓకే. అదే మనము ఈ 2 చేతులు లేకపోయినా, 2 కాళ్ళు లేకపోయినా మీరు హాయిగా ఉండొచ్చు. అంటే కొంత బాధ కలిగి ఉండొచ్చు. ఆ చేతులు పోయేటప్పుడు గానీ, కాళ్ళు విరిగిపోయినప్పుడు గానీ. బట్ తర్వాత అలాగే మీరు జీవిస్తూ ఉంటారు. మీ జీవితం కొనసాగుతూ ఉంటది. మీరు ఇంకా ఉంటారు. అంటే మీరు దేహంలో సజీవంగా అలానే ఉండిపోతారు. సజీవంగా అంటే మనం ఎంత కొ చివరి శ్వాస వరకు అలానే ఉండిపోతాం. కానీ ఎప్పుడైతే మీరు అంటే మీ అహంకారం కావచ్చు, మీరు అని గుర్తించుకోవడం అనేటువంటిది సహస్రారం అనేటువంటి ఆ బిందువును తాకితే, సహస్రారం అటువంటి దాన్ని దాటి దానికి చేరుకున్నప్పుడు, దాన్ని దాటి వెళ్ళినప్పుడు ఇంకా అక్కడ మీరు అనేవాళ్ళు ఉండరు. మీరు ఉండరు. అంటే మీ అహంకారము, మీరు అంటే సో మన ఈ యొక్క బాహ్య జీవితంలో మనం గుర్తించుకునే విధానం గానీ, ఇక ఏమీ ఉండదు. అన్నీ ఒక ఐస్ లాగా కరిగిపోతుంది. అర్థమైందా? ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సో ఈ కుండలిని అనేటువంటిది ఒక నిద్రారమైన శక్తి. దానికి హద్దులు దానికి హద్దులు కామకేంద్రం నుంచి తల చివర ఉన్న సహస్రార కేంద్రం వరకు వ్యాపించి ఉంటది. ఇది అర్థం చేసుకోవాలి. అంటే సో అందుకనే మనం చూడండి యాక్చువల్‌గా మనకు శరీరంలో మిగిలిన భాగాల్లో మనం ఎప్పుడు గూడా మనం గుర్తించబడలేం. అంటే ఎలా అంటే ఉదాహరణకి 2 చేతులు లేకపోయినా మీరు అలాగే ఉండొచ్చు. 2 కాళ్ళు లేకపోయినా మీరు ఉండవచ్చు. కానీ బాగా గుర్తుపెట్టుకోండి. మన సహస్రార కేంద్రానికి దగ్గరగా ఉండేది. మన సహస్రార కేంద్రం దగ్గర ఉండేది ఏం చెప్పండి? మన తల, మన ముఖం. మన తల ఒకటి, ముఖం ఒకటి. ఈ 2 ఎలాంటివంటే మీరు ఒక అద్దంలో నిలబడితే మీరు ఈ ముఖము, ఈ తల కాదని మీరు చెప్పండి చూద్దాం. మీరు చూసిన వెంటనే ఏమనిపిస్తది? నేను ఇది అనిపిస్తది. మీ ప్రతిరూపం అనేది ఇక్కడే కనిపిస్తది. మీ మీ చేతులు లేకపోతే మీకేమైనా అనిపిస్తదా? మీ కాళ్ళు లేకపోతే మీకేమైనా అనిపిస్తదా? ఇది నేను కాదు, నేను లేను అని. కానీ ఈ ముఖము, ఈ తల అనేటువంటిది ఉంది గదా! అది ప్రధానమైనటువంటి 2 విషయాలు. దాంతో మీరు ఎప్పుడు గుర్తించబడతారు. మీరు చూసిన వెంటనే ఈ ముఖాన్ని మిమ్మల్ని ఎవరైనా గుర్తించాలంటే కాళ్ళు, చేతులు చూసి గుర్తిస్తారా? లేకపోతే ముఖాన్ని చూసి గుర్తిస్తారా? ఎవరైనా మిమ్మల్ని బాహ్య జీవితంలో మిమ్మల్ని గుర్తుపట్టాలనుకోండి.
మీరు పలాని వ్యక్తి, ఈ పలాని పేరు అని. దేని చూసి గుర్తుపడతారు? ఈ తల, ఈ ముఖమే, అవునా కదా? మనము ఆ మిర్రర్లో అంటే అద్దంలో చూసుకుంటే ఇదే చూస్తామా, లేకపోతే ఇక్కడంతా అదే ఇది మొండెం కానీ లేదా కాళ్ళు చేతులు అవన్నీ చూస్తామా? ఫస్ట్ చూసేది ఎక్కడ మనము? ఇక్కడే చూస్తాం. ఎందుకని? ఎందుకంటే ఇది మన సహస్రానికి చాలా దగ్గరగా ఉంది. ఈ మన సహస్రారం అనే బిందువు ఉంది కదా, చాలా దగ్గరగా ఉంటుంది. అది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సో మనకు రెండు బిందువులు ఉంటాయి మిత్రులారా. ఓకే, రెండు బిందువులు ఉంటాయి. సో ఆ రెండు బిందువులు ఏంటంటే, ఒకటి కింద ఉన్న స్టార్టింగ్ బిందువు. అది స్టార్టింగ్ బిందువు ఏది చెప్పండి? మన కుండలిని శక్తి ఉన్నటువంటి మూలాధార బిందువు. ఓకే, అది మొదటి బిందువు. మన ఆ ఆ కుండలి శక్తికి మొదటి బిందువు అదైతే, స్టార్టింగ్ అదైతే, చివరి బిందువు ఏది? సహస్రారం. సహస్రారం దగ్గర ఉన్నటువంటి ఈ ముఖము, ఈ యొక్క తల అనేటువంటిది దాని ద్వారా గుర్తించబడడానికి కారణం అదే. అర్థమైందా? అలాగా. సో ఆ విధంగా ఇంకోటి, బుద్ధి అనేటువంటిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. బుద్ధి అనేది ఉంది కదా, మన బుద్ధి అంటే ఆ బుద్ధి ఎక్కడ? మన తలలో ఉన్నటువంటి ఆలోచనలు, మంచి ఆలోచనలు ఉంటే మనం ఏం చెప్తాం? మంచి బుద్ధిమంతుడు అని చెప్తాం. ఇది కూడా చెప్పాలంటే సహస్రారానికి దగ్గరగా ఉంటుంది. గమనించండి. మంచి ఆలోచన ఉన్న వ్యక్తిని మంచి బుద్ధివంతుడు అంటాం. ఆ బుద్ధి అనేటువంటిది ఈ సహస్రారానికి అది కూడా దగ్గరగా ఉంటుంది. సో కాబట్టి సరిగ్గా చెప్పాలంటే మనకు రెండు సరిహద్దులు ఉన్నాయి. మన దేహం ఎలాంటి సరిహద్దు కాదు. ఓకే, రెండు సరిహద్దులు ఏంటి చెప్పండి? ఒకటి కామకేంద్రము, ఒకటి కామకేంద్రము, రెండోది సహస్రార కేంద్రము. ఓకే. సో ఈ కామకేంద్రం ఉంది కదా, కామకేంద్రము అంటే పర్టికులర్గా చెట్లు, పక్షులు, జంతువులు, ఆ, అలాంటి అంటే చెట్లు, పక్షులు, జంతువులు, మరి మనం కూడా ఈ అన్నిటి మధ్యన కామకేంద్రం దగ్గర ఎలాంటి తేడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఆ కామకేంద్రం దగ్గర మనం అందరం సమానమే. ఇప్పుడు చూడండి, చెట్లు, జంతువులు, వాటి విషయం గమనిస్తే మీకు అవి పూర్తి జీవితాన్ని కామకేంద్రం దగ్గరే గడుపుతూ ఉంటాయి కదా. కామకేంద్రం దగ్గర ఎందుకు గడుపుతూ ఉంటాయంటే వాటికి ఏముంటుంది చెప్పండి? సంతానము, ఉం? సంతానాన్ని ఉత్పత్తి చేయడము, తినడము, నిద్రపోవడము. సో అంతకంటే ఇంకేముండదు, అవునా కదా? సో అలాంటప్పుడు సో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, సో ఆ కేంద్రం అనేటువంటి దగ్గర ఎలాంటి తేడా లేదు. కానీ ఆ యొక్క కామకేంద్రం అనేది అన్నిటికీ, ఉదాహరణకి చెట్లకి, పక్షులకి, ಮತ್ತೆ జంతువులకి, ఈ మూడింటికి కామకేంద్రము చిట్ట చివరి బిందువు అది. అక్కడి నుంచి పైకి పోలేవు అవి. పైకి పోవడానికి ఎలాంటి అవకాశం లేదు. సో సాధ్యమైనంత వరకు వీడియోలు ఆన్ చేసుకొని కూర్చోండి. ఓకే. సో మనం చెప్తున్నది ఎవరితో అంటే ఎలా ఉంటుందంటే, ఈ సబ్జెక్ట్ ఎప్పుడు కూడా ఓషో సబ్జెక్ట్ అనేటువంటిది చాలా ఒక మన యొక్క ఆంతరిక ప్రయాణంలో భాగం అది. ఓకే, అది చెప్తున్నామంటే ఆయనతో కనెక్ట్ అయ్యి చెప్తే తప్ప అది రాదు బయటికి. నోట్లోంచి పదాలు రావు. అంత క్లిష్టతరమైనటువంటి సబ్జెక్ట్ అది. ఓకే. సో ఎంతసేపు మాట్లాడాలన్నా కానీ మనకు ఆ శక్తి ప్రసారం జరగాలి. ఇక్కడ చూస్తూ ఉంటే ఏదో గోడలతో మాట్లాడినట్టు ఉంది. ఒకరు గోడ పెట్టారు, ఇంకొకరు ఇది ఆ, ఏవో పెట్టి కూర్చున్నారు. సో అలా ఎప్పుడు ఉండకూడదు. క్లాస్ ఎలా ఉండాలి చెప్పండి? సజీవంగా ఉండాలి, లైవ్గా ఉండాలి. ముందల మీ ముఖ కదలికలు ఉంటాయి చూడండి, ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ సబ్జెక్ట్కి ఎస్పెషల్లీ ఓషో. మిగతాది ఏదైనా చెప్పేయచ్చు టక్టగా. ఓషో ఓషో గురించి మాట్లాడడం కానీ, ఓషో చెప్పిన పదాలు మనం మన నోట్లోంచి వాడాలంటే ఎంత సజీవంగా ఉండాలంటే, మీ నుంచి కదలికలు అంటే మీకు అర్థమైందా లేదా, మీరు మీ నుంచి వచ్చే రెస్పాన్స్ నుంచి ఇంకా అద్భుతమైన విధంగా ఇది అంటే ఈ యొక్క జ్ఞానం అనేది ప్రసారం కాబడుతుంది. కాబట్టి మిత్రులారా, వీడియోలు ఆఫ్ చేసుకొని కూర్చోవడం కానీ, సో దాని నుంచి ఏం జరగదు, ప్రసారం సరిగ్గా జరగదు. ఓకే. లక్ష్మీపతి సార్, మీ తలను కొద్దిగా కిందికి దించండి. రైట్, వెరీ గుడ్. ఓకే. ఓకే, రైట్. సో మిత్రులారా, కామకేంద్రము కామకేంద్రము పక్షులకు, జంతువులకు, చెట్లకి అది చిట్ట చివరి బిందువు. అర్థమైందా? దీని నుంచి పైకి పోవడం అనేది జరగదు. ఎప్పుడైనా చూసారా ఒక జంతువు ఆత్మ సాక్షాత్కారం పొందడం? ఎప్పుడైనా చూసారా ఒక చెట్టు ఆత్మ సాక్షాత్కారం పొందడం? ఈ జగత్తులో, ఈ విశ్వంలో ఒక మనిషికి తప్ప
మనిషికి ఆత్మ సాక్షాత్కారం పొందడం ఉంటుంది కదా. కానీ చెట్టుకు కానీ జంతువు కానీ పక్షికి కానీ ఉండదు. ఎందుకంటే అది చివరి స్థానం. వాటికి ఈ సృష్టిలో ఇచ్చింది ఏంటంటే తినడము, ఆహారాన్ని సంపాదించుకోవడము, తినడము, నిద్రపోవడము, మైథునం అంటే సో ఆ సంతానోత్పత్తిని కలిగించడము, అలా తిరిగి రావడం, పడుకోవడం, ఇంతే. ఇంతకంటే ఏమైనా చేయగలవా అవి? కానీ మనిషికి అలా లేదు, గుర్తుపెట్టుకోండి. మనిషికి కామకేంద్రము మొట్టమొదటి బిందువు. అక్కడ ప్రయాణం స్టార్ట్ అయ్యి మనం దాన్ని దాటుకొని ముందుకు వెళ్తూ ఉంటాము. అర్థమైందా? సో మన యొక్క రెండో హద్దు ఏదైతే ఉందో, మనకు రెండో హద్దు ఏది? ఆ యొక్క సహస్రార బిందువు. అది దాటినప్పుడు మనం దైవత్వంతో కలిసిపోతాము. అర్థమైందా? సో ఆ బిందువు దగ్గర అంటే ఆ హద్దు దగ్గర, ఈ చివరి హద్దు ఉంది కదా, అది చివరి హద్దు మనకి. చివరి బిందువు, చివరి హద్దు. దాన్ని ఎప్పుడైతే తాకుతామో అదే అదే అక్కడ ఉండేదే బుద్ధి. దాన్ని దాన్ని ఎప్పుడైతే తాకుతామో ఇక మనము మనలాగా ఉండలేము. మనము ఉండము. మనము అక్కడ కరిగిపోతాము. మనం అనేది ఇంక ఉండదు. మనం అంటే ప్రసక్తే ఉండదు అనమాట. అక్కడ ఈ రెండు సరిహద్దులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ రెండు సరిహద్దుల మధ్యలో శక్తి ప్రవాహం జరుగుతూ ఉంటుంది. రెండు సరిహద్దులు. మానవునికి రెండు సరిహద్దులు గుర్తుపెట్టుకోండి. జంతువులు పక్షులు, తర్వాత వృక్షాలు. జంతువులు పక్షులు వృక్షాలు మూడిటికి ఒకే ఒక హద్దు, చిట్ట చివరి బిందువు, అదే కామకేంద్రము. మానవునికి రెండు బిందువులు, రెండు సరిహద్దులు, అవే కామకేంద్రము, సహస్రార కేంద్రము. ఈ యొక్క మధ్యలో జరిగేటువంటిదే మన మనిషి యొక్క జీవిత ప్రయాణము. మనిషి యొక్క జీవిత ప్రయాణం ఎక్కడ జరుగుతూ ఉంటుందంటే ఈ రెండింటి మధ్యన జరుగుతూ ఉంటుంది నిత్యముగా. అర్థమైందా? సో మన నిద్రాణమైన శక్తి మన కామకేంద్రం దగ్గర ఉంది. బాగా ఆలోచించండి. సో ఇప్పుడు ఈ భూమి మీద 99% ప్రజలు ఆ కామకేంద్రం చుట్టే తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు కానీ, వాళ్ళు చేసే పనులు కానీ, సో వాళ్ళ యొక్క కార్యకలాపాలు కానీ ఈ స్థానం చుట్టే ఖర్చు అవుతూ ఉంటాయి. ఖర్చు అవుతూ ఉంది. బాగా గమనించండి. ఎంతోమందిని గమనించండి. ఎవరు కూడా ఈ కామకేంద్రంను దాటి ముందుకు రావట్లేదు. అర్థమైందా? సో కాబట్టి మనిషి కామకేంద్రం చుట్టూ జీవిస్తున్నాడు. ఒకవేళ అతను ధనం సంపాదిస్తే అది కూడా కామంలో భాగమే. అతను ఒక ఇల్లు సంపాదిస్తే అది కూడా ఒక కామం కోసమే. అతను ఒక పరువు ప్రతిష్ఠ సంపాదిస్తే అది కూడా కామం కోసమే చేస్తున్నాడు. ఈ పనులన్నింటి మూలంలో మనము కామాన్నే చూస్తాం. అర్థమైందా? కామకేంద్రం చుట్టూ ఎన్ని జరుగుతూ ఉన్నాయి ఒక మనిషి జీవితంలో, మీరు అర్థం చేసుకోండి. ఓకే. సో అక్కడి నుంచి ప్రయాణం కొనసాగించాలి. తర్వాత మన జీవితంలో రెండు లక్ష్యాలు ఉంటాయి, రెండు సాధనాలు ఉంటాయి. ప్రతి ఒక్క జీవితంలో రెండు లక్ష్యాలు, రెండు సాధనాలు. అదేంటంటే ఆ రెండు లక్ష్యాలు ఏంటి? మనిషి యొక్క రెండు లక్ష్యాలు, మనిషికి ఉండే రెండు లక్ష్యాలు ఏంటి? కంపల్సరీ ఉండవలసినటువంటి రెండు. ఆ రెండు లక్ష్యాలే జీవిత లక్ష్యాలు. అవే కామం మరియు మోక్షం. కామము మరియు మోక్షము. అర్థమైందా? సో మన రెండు గమ్యాలు ఐశ్వర్యము మరియు మతము. ఇవి సాధనాలు మాత్రమే. అంటే ఎలాంటివి అంటే చూడండి, కామము అనేటువంటిది కామకేంద్రం దగ్గర ఉన్నటువంటిది. మోక్షం అనేటువంటిది సహస్రార దగ్గర ఉన్నటువంటిది. అవునా కదా? సో కాబట్టి మనము ఎప్పుడు కూడా ఎక్కడైనా ఉంటాము, అక్కడైనా ఉంటాము. ఓకే. సో ఎవరైతే పేరు ప్రతిష్టల కోసము వీటి కోసం అన్వేషిస్తూ ఉంటారో వాళ్ళంతా కూడా కామకేంద్రం దగ్గర ఉండిపోతారు. ఎవరైతే మోక్షం కోసం తపిస్తారో మోక్షం కోసం తపిస్తారు అంటే మోక్షం కోసం తపిస్తారో వాళ్ళు ఒక మత మార్గం, దాన్నే మత మార్గం అంటాం. అంటే మనము సహస్రార బిందు వరకు ప్రయాణం చేయాలి కదా. అక్కడికి ప్రయాణం చేస్తారు. కాబట్టి ఇక్కడ రెండు విషయాలు. ఒకవేళ మీరు అంటే విమోచన కోసం తపన పడితే మతం సాధనగా అవుతుంది. ఒకవేళ మీకు ఐశ్వర్యం కోసం మీరు తపన పడితే, సంపద కోసం తపన పడితే మీకు కామం అనేటువంటిది సాధనం అవుతుంది. అంటే కామం అనేటువంటిది మీకు ఒక సాధనం అవుతుంది. ఈ విధంగా మనకు రెండు సరిహద్దులు ఉన్నాయి కాబట్టి, రెండు సరిహద్దులు మనకు ఎప్పుడూ ఉన్నాయి. ఒకటి కామం అనే కామ కేంద్రం సరిహద్దు. ఇంకొక సరిహద్దు వచ్చేసి మనకి సహస్రార కేంద్రం. ఆ విధంగా ఉన్నాయి కాబట్టి, రెండు సరిహద్దులు ఉన్నాయి కాబట్టి మనకు రెండు లక్ష్యాలు కూడా ఉంటాయి. రెండు సరిహద్దులు ఉన్నాయంటే రెండు లక్ష్యాలు.
ఒక సరిహద్దు దగ్గర ఒక లక్ష్యం ఉంటుంది, ఇంకో సరిహద్దు దగ్గర ఇంకో లక్ష్యం ఉంటుంది. ఉదాహరణకి మనకు కామకేంద్రమైనటువంటి సరిహద్దు ఉంది కదా, అక్కడ మన లక్ష్యం ఏంటి? కామము, సంపద, కీర్తి, ప్రతిష్ట, ఇదే చూస్తూ ఉంటాం ఎప్పుడు కూడా. అయితే దాన్ని దాటి ముందుకు వెళ్తూ ఉండాలి. అదే మనిషి జీవితము. మనిషి నిజమైనటువంటి జీవితం ఏంటంటే, నిజమైన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం నడుచుకోవాలంటే, మన జీవితాన్ని మనము పెంపొందించుకొని, మనం రెండవ కేంద్రమైన సరిహద్దు, మన రెండవ సరిహద్దు అయిన రెండవ కేంద్రము, చిట్ట చివరి కేంద్రమైనటువంటి ఆ సహస్రారాన్ని మనము దాటాలంటే, సహస్రాన్ని చేరుకోవాలంటే, మన నిత్య జీవితంలో మన ఆధ్యాత్మిక మార్గాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కొనసాగించాలి. ఇక్కడే ఆగిపోకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి సో ఈ రెంటి మధ్యలో గుర్తుపెట్టుకోండి, మనిషి ఎప్పుడు కూడా ఈ రెండు కేంద్రాల మధ్యలో మనం మన యొక్క జీవితాన్ని సాగిస్తూ ఉంటాం. ఎక్కడ ఆగిపోకూడదు. అర్థమైందా? కామ కేంద్రం దగ్గర మాత్రమే ఆగేటువంటిది ఛాన్సే లేదు. ఒక జంతువు, పక్షి, వృక్షము ఆగిపోవచ్చు, కానీ మనం ఆగిపోము. మనం అక్కడి నుంచి ప్రయాణము కొనసాగిస్తూనే ఉంటాము. అది మనం చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే ఎవరైతే చూసుకోండి, ఇక్కడి నుంచి మొదలు పెడతారు, కామకేంద్రం నుంచి మొదలు పెడతారు, పైకి వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉన్న వ్యక్తి ఎలా ఉంటుందంటే, అతని కోర్స్ అతను ఎప్పుడు కూడా ఆనందంగా ఉండలేడు. ఉదాహరణకి కామకేంద్రం దగ్గర ఉంటే ఎలా ఉంటుంది? అక్కడ స్థిరంగా ఉండిపోతాడు. అదొక అంటే జంతువులు ఉండేటువంటి స్థానం అది. జంతువులు, వృక్షాలు, పక్షులు ఉండేటువంటి స్థిరమైన స్థానం వచ్చేసి కామకేంద్రం. అక్కడ ఉన్నప్పుడు కూడా మనకు కూడా కొంత ఆనందం కలుగుతుంది. ఆనందం కలగదని కాదు. ఇప్పుడు ఉదాహరణకి సంభోగం అనేటువంటిది ఒక ప్రక్రియ ఉందనుకోండి. సంభోగంలో వచ్చేటువంటి ఆ యొక్క తాత్కాలిక సంతోషం ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఆ క్షణంలో సంతోషంగానే ఉంటుంది. కానీ అక్కడే ఉండిపోగలమా అంటే ఉండిపోలేం మనం. అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి. మనం ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కామకేంద్రం నుంచి మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు, దూరంగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, సో అప్పుడు ఏమవుద్దంటే, అంటే ముందుకు వెళ్తూ ఉంటాం. ముందుకు వెళ్ళే కొద్దీ ఒక రకంగా చెప్పాలంటే, అంటే ఎవరైతే ఈ యొక్క కామకేంద్రంకు అతుక్కోకుండా ముందుకు వెళ్తూ ఉండే కొద్దీ కష్టాలు ఖచ్చితంగా పడతాం. కష్టాలు పడతాము. కొంత అస్తవ్యస్త అవుతుంది. అన్నీ అవుతాయి. ఓకే. సో అయితే ఆ యొక్క ఆహ్, ఆ యొక్క ప్రయాణంలో మనం ఎప్పుడూ ఉండాలి. ఆ ప్రయాణంలో మనం ఎప్పుడూ ఉండాలి. సో ఎప్పుడైతే మనం మరి సహస్రార కేంద్రం చేరుకుంటామో అప్పుడేమవుతుందంటే, అక్కడ మనం పూర్తి స్థిరత్వం అయిపోతాం. దైవంతో లీనమైపోతాం. అప్పుడు పూర్తి ఆనందాన్ని పొందుతాం. అక్కడితో మన ప్రయాణం ముగుస్తుంది. అంతవరకు మనము ప్రయాణిస్తూనే ఉంటాం. ఆ మధ్యలో ప్రయాణం జరుగుతూనే ఉంటది. ఎలాంటిదంటే, ఒక నిచ్చెన ఊహించుకోండి. నిచ్చెన. ఒక నిచ్చెనలో మెట్లుంటాయి కదా! సో దీన్ని ఎలా ఊహించుకోవచ్చంటే, మీ యొక్క వెన్నుముక ఒక నిచ్చెన అనుకోండి. ఆ నిచ్చెనలో నిచ్చెనలో ఏముంటాయి? మెట్లుంటాయి. మీ వెన్నుముకలో ఏముంటాయి? అనేక ఈ ఒట్టర్బ్ అంటే ఎన్నో ఒట్టర్బ్స్ ఉంటాయి. ఆ ఒట్టర్బ్స్ అంటే దాన్నేమంటారు? ఎముకలు ఉంటాయి కదా! అవి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్. సో ఆ విధంగా ఎలా అయితే మీ వెన్నెముక ఊహించుకుంటారో, అదే విధంగా మీ యొక్క ఈ జీవితంలో మీ జీవితంలో మన మన యొక్క దేహము లేదా మనిషిని ఒక నిచ్చెనగా ఊహించుకుంటే, నిచ్చెనను ఒక మెట్టు మెట్టు ఎక్కి వెళ్తూ ఉంటాం. అయితే కింద ఫస్ట్ మెట్టు ఎక్కినటువంటి వ్యక్తి చివరి మెట్టు ఎక్కేంత వరకు అతని ప్రయాణము ముగసదు. ఖచ్చితంగా కిందన్నా ఉండాలి, లేదా పైకన్నా వెళ్ళాలి కదా! ఉదాహరణకి కింద మెట్టు దగ్గరే ఆగిపోయారనుకోండి, అక్కడ స్థిరత్వం ఉంటది. లేదు, మీరు పైకి వెళ్ళి సహస్రారమైనటువంటి ఆ నిచ్చెన, అంటే మీ నిచ్చెన ఎక్కుతారు. ఎక్కాక పైన లాస్ట్ బిందువు ఉంటది చూడండి, సహస్రారం. అక్కడికెళ్తే అక్కడ స్థిరత్వం దొరుకుతుంది. ఎందుకంటే మీరు దైవత్వంతో ఒకటైపోతారు. కింద కామకేంద్రంలో ఉంటే ఇక్కడ కూడా మీరు జంతు ప్రవృత్తితో ఉంటారు. ఇక్కడ కూడా స్థిరత్వంతో ఉండొచ్చు. ఈ మధ్యలో ఊగిసలాటలో ఉండొచ్చు చూడండి. మధ్యలో ఎక్కుతాం, ఒక 4 మెట్లు ఎక్కుతాము, మధ్యలో నిలబడిపోతాం చూడండి. అతని జీవితము ఒక విచారకర విషయంగా ఉంటది. గుర్తుపెట్టుకోండి. అతను ఇక్కడ ఉండలేడు, అక్కడ ఉండలేడు. మధ్యలో అంటే ఊగిసలాట అనమాట ఇది. మధ్యలో ఏమవుతుంటది? ఊగిసలాట అంటారు దాన్ని. అంటే కామకేంద్రం దగ్గర లేడు, అటని చెప్పి సహస్రాల దగ్గర లేడు. ఆ మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటదంటే, సో ఒక రకంగా అన్ని కష్టాలే. ఓకే. భయంకరమైన అవస్థలో పడతాడనమాట. ఎందుకంటే కామకేంద్రానికి దూరంగా ఉండడం ప్రారంభిస్తారు. అలాగే మోక్ష కేంద్రం దగ్గర కూడా వెళ్ళలేడు. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే, అనిశ్చితితో ఉంటది. సందేహంలో పడతారు. చాలా కష్టం, చాలా బాధాకరము. అది నిజంగా ఒక నరకం అని చెప్పాలి. సో వారి జీవితాలు
ఆంతరికమైన సంక్షోభంలో నిండిపోతాయి అన్నమాట. అది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడూ కూడా ఈ యొక్క నిచ్చెనలో మధ్యలో ఆగిపోవడదు మిత్రాలు. నిచ్చెన ఎక్కాము. ఎక్కిన తర్వాత మన ప్రయాణాన్ని కొనసాగించి నిచ్చెన ఒక ఒక అంటే ఒక ఎండ్ నుంచి ఇంకో ఎండుకి వెళ్ళాలి. ఈ చివరి నిచ్చెనలో మొదటి మెట్టు నుంచి చివరి మెట్టు వరకు వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనకు ఖచ్చితంగా స్థిరత్వం దొరుకుతుంది. సో నిచ్చెన మధ్యలో ఆగిపోయిన వ్యక్తి కంటే మూర్ఖుడు ఉండనే ఉండడు అంటాడు ఓషో. అర్థమైందా? అతను ఏం చేయదలుచుకున్నా నిచ్చెన పైనైనా ఎక్కాలి, లేక నిచ్చెన కిందికైనా దిగాలి. నిచ్చెన మనైతే ల్యాడర్ ఉందో, నిచ్చెన ఉందో దాంట్లో పై భాగమన్నా చేరుకోవాలి, లేదా కింది భాగంలోన్నా ఉండాలి. మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క జీవితము దుర్భరము, నరకము అని చెప్తాడు. అర్థమైందా? సో అదే జరుగుతూ ఉంటుంది గుర్తుపెట్టుకుంటే. సో ఆ విధంగా ఒకవేళ అది అత్యున్నత కేంద్రాన్ని చేరితే విస్ఫోటనం తప్పనిసరి కదా. సో అంటే అది ఎలా ఉంటుందంటే, మనము అత్యున్నత కేంద్రం అంటే చివరి కేంద్రం, సహస్రార కేంద్రము నిచ్చెన ఎక్కి పైకి చేరుకుంటే అక్కడ విస్ఫోటనం తప్పనిసరిగా జరుగుతుంది. అదే సమాధి స్థితి మీకు దొరుకుతుంది. ఇదంతా కూడా, ఈ ప్రయాణం అంతా కూడా మీ ధ్యానంలో సాగేటువంటిదే. నేను చెప్తున్నదంతా కూడా మీ ధ్యానం అనే ప్రయాణం ఉంది కదా, ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం ఉందే, దాంట్లో సాగేటువంటిది అంతా. అది గుర్తుపెట్టుకోండి. అదే మూలం మనం అందరికి కూడా. ధ్యానంలో మనము ఈ యొక్క నిచ్చెన అనేటువంటిది, ఒక నిచ్చెనటువంటి ఆ యొక్క శ్వాసను పట్టుకొని మనం అది పోయించుకొని ఆ శ్వాసను గమనిస్తూ గమనిస్తూ ఉంటే మనం కిందనటువంటి కామకేంద్రం నుంచి పైనటువంటి సహస్రార కేంద్రంకి ఖచ్చితంగా చేరుకుంటాం. అది మనకు అందరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ చివరి కేంద్రమైన సహస్రార కేంద్రం మనం చేరుకుంటే మనకు అక్కడ జరిగేది విస్ఫోటం, శక్తి విస్ఫోటం జరుగుతుంది. అట్టడుగా కేంద్రం దగ్గర ఉండిపోతే అది తప్పగా కామ విసర్జన రూపంలో ఉంటుంది. అంటే మన కింద కామ కేంద్రం దగ్గర ఉండిపోయాం అనుకోండి, అన్నీ కూడా కామ విసర్జన రూపంలో ఉంటాయి. అక్కడ కోరికలు, మన ఆశలు, మన ప్రతిష్టలు, పేరు ప్రతిష్ట, ఇవన్నీ మనకు కింద ఉన్నటువంటివి. అవన్నీ పోతూ 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 అవన్నీ కూడా ఓ రకంగా మెల్ట్ అయిపోతాయి, కరిగిపోతాయి. ఎక్కడికి? పైకి వెళ్ళే కొద్దీ కరిగిపోతాయి. చివరి బిందువైన సహస్రం తాకినప్పుడు పూర్తిగా అవి ఏమైపోతాయి? జీరో అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనం దైవత్వంతో లీనమైపోతాం. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఒకవేళ అంటే కుండల్ని అట్టడుగు కేంద్రం దగ్గర ఉంటే కామశక్తి విసర్జన తప్పనిసరి. ఒకవేళ అత్యున్నత కేంద్రం దగ్గర పోతే ఆ యొక్క శక్తి విస్ఫోటనము ఖచ్చితంగా జరుగుతుంది. అయితే రెండూ కూడా విస్ఫోటనాలే, అది కూడా గుర్తుపెట్టుకోండి. రెండు కూడా విస్ఫోటనాలే. సో ఈ రెండు విస్ఫోటనాలు, ఒకటి కామకేంద్రం దగ్గర జరిగే విస్ఫోటనము, రెండు సహస్రారం దగ్గర జరిగేటువంటి విస్ఫోటనం, రెండు కూడా విస్ఫోటనాలే. అది కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా చూడండి, ఈ రెండింటికి కూడా ఏమవుతుందంటే ఇద్దరు పాల్గొనడం కంపల్సరీ. అవునా కదా? కామ విసర్జనలో ఇంకొకరు అవసరం కంపల్సరీ ఉంటుంది. ఓకే. ఒకవేళ అవతల వాళ్ళు లేకపోతే కూడా ఊహించుకుంటాం కూడా. అవునా కదా? కామ కేంద్రంలో, సో ఒకవేళ అవతలి వాళ్ళు లేక అంటే ఇద్దరు లేని జరగదు అక్కడ. ఇద్దరు లేని జరగదు. కామ కేంద్రం దగ్గర కూడా జరిగేటువంటి విస్ఫోటనం ఎలా ఉంటుందంటే, ఇంకొకరిని ఊహించుకుంటేనే ఆ కామకి ఆ యొక్క ఆ కామ విసర్జనలో ఇంకొకరి అవసరం కంపల్సరీ ఉంటుంది. భాగస్వామి కంపల్సరీ కావాలి. అక్కడ ఫిజికల్గా లేకపోతే కూడా ఊహించుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయిందా? ఆ విధంగా ఉంటుంది. సో కానీ మీ మొత్తం శక్తి ఇక్కడి నుండే వెదజల్లబడడం లేదు. ఎందుకంటే ఇది మీ మీ అంతరాత్మలో ప్రారంభ బిందువు మాత్రమే. మీరు దానికంటే చాలా ఎక్కువగా మరియు అక్కడి నుండి చాలా ముందుకు ప్రయాణం అయ్యారు. సో ఆ బిందువు దగ్గర సంపూర్తి అంటే ఆ కామకేంద్ర బిందువు దగ్గర జంతువు పూర్తి సంతృప్తిని పొందుతుంది. సో అందుకే జంతువుల గురించి ఆలోచిస్తే మీకు మోక్షాన్ని అన్వేషించలేవు అవి. ఎందుకంటే కామకేంద్రం దగ్గర పూర్తిగా సంతోషంగా ఉంటాయి అవి, పూర్తిగా స్థిరపడి ఉంటాయి. వాటికి ఇంకా మోక్షం అక్కర్లా. మోక్షం ఎవరికి కావాలంటే ఎవరైతే ఆ కామకేంద్రం దగ్గర పూర్తిగా ఉండలేడో. ఉదాహరణకి మనము, సో సంభోగం అనేటువంటి ప్రక్రియ ఉందనుకోండి, కామంలో భాగం అది కదా. కామం అంటే సంభోగం ఒకటే కామం కాదు. కోరికలు అంటే సంపద, మన యొక్క పేరు ప్రతిష్టలు, మన పదవి, మన గొప్పతనము, ఇవన్నీ కూడా అహంకారం, ఇవన్నీ కూడా కామంలో భాగమే. అయిందా? అయితే ఉదాహరణకు సంభోగం తీసుకుందాం. దాంట్లో ఎంతసేపు మీరు ఆనందంగా ఉండగలరు? ఎంతసేపు మీరు సంతోషాన్ని ఆలపించగలరు? క్షణికం మాత్రం. ఆ తర్వాత మామూలు స్థితికి వచ్చేస్తారు కదా. అంటే మనం అక్కడితో తృప్తి పొందడం లేదు. మనం అక్కడితో తృప్తి పొందలేము కాబట్టే, ఆ తృప్తి కొంత మాత్రం దొరుకుతుంది కాబట్టి మనం మోక్షాన్ని వెతుకుతూ ఉంటాం. అదే ఒక జంతువు వెతకదు.
అంతటితో దానికి చాలు, అంతకంటే ఆనందం దానికి ఇంకా అక్కర్లేదు. అదే దానికి చెప్పాలంటే చిట్ట చివరి బిందువు దానికి. అది మనకు అది చిట్ట చివరి బిందువు కాదు, అది మనకి మొదటి బిందువు. అది అక్కడి నుంచే మన ప్రయాణం సాగుతుందన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఓషి చెప్తాడు, ఒకవేళ జంతువులు గిన శాస్త్రాలు గిన రాసి ఉంటే అవి ఏం రాసిండేవి అంటే, ఆ శాస్త్రాల్లో గట్టిగా ప్రయత్నాలు గమ్యాలు రెండు మాత్రమే రాసిండేవి అని చెప్తారు. అవి ఏం చెప్తాయంటే సంపద మరియు సంభోగం అని చెప్పేవాళ్ళ. ఒకవేళ జంతువులేగిన శాస్త్రాలు రాసింటే ఏమైండేది? మన శాస్త్రాలు ఉన్నాయి కదా, మన అంటే యొక్క వేదాలు ఉపనిషత్తులు ఇవన్నీ గిన జంతువులు గిన రాసింటే కూర్చొని అవి ఏం రాసిండేవంటే రెండు గమ్యాలు ఉన్నాయని చెప్పేవంట. ఆ రెండు గమ్యాలు ఏంటంటే సంపద మరియు సంభోగం అని చెప్పాడంట. అంటే సంపద అనేటువంటిది జంతు ప్రపంచంలో ఒక అద్భుతమైన విషయం. ఎలా అంటే గుర్తుపెట్టుకోండి. సో జంతు ప్రపంచంలో దానికి ఉండే రెండే రెండు గమ్యాలు. ఆ రెండు గమ్యాలు మాత్రం చాలు వాటికి. ఏంటివి అవి? సంపద మరియు సంభోగం. సంపద అంటే అర్థం చేసుకుందాం. జంతు విషయంలో కండబలం బాగుండడము, స్పుష్టిగా ఉండడము, అది దానికి సంపద. అవునా కదా? సో అంటే కామం అనే పోటీలో ఇంకా మిగతా వారితో గెలుస్తుంది. దాని చుట్టూ ఉన్నటువంటి ఒక 10 ఆడ జంతువులు పెట్టుకుంటుంది. ఇది కూడా ఒక రకమైన సంపదే. దాని శరీరంలో ఉన్నటువంటి అధికమైన కొవ్వు కూడా దానికి ఒక సంపదే. ఎలాగంటే ఒకసారి ఆలోచించండి ఈ విషయాన్ని. అందుకే ఓషో ఏం చెప్పినా కానీ దాంట్లో అంతరార్థం ఎక్కువగా ఉంటుంది. సో నిగూఢంగా ఉంటుంది. దాన్ని ఎక్కువగా అంటే మనము ఆలోచించే విధానం కానీ ఎంతో శ్రద్ధతో అటెన్షన్తో వింటేనే అర్థమవుతుంది. ఇక్కడ రెండు విషయాలు, సంపద మరియు అది ఒక గమ్యం, సంపద మరియు సంభోగం రెండో గమ్యం. ఓకే. సో జంతువుల్లో సంపద అంటే దాని యొక్క కంఠస్పృష్టి, దాని చుట్టూ ఒక మగ జంతువు చుట్టూ ఒక 10 ఆడ జంతువులు ఉన్నాయనుకోండి, దానికి ఒక సంపద. అర్థమైందా? అదే సంపదగా భావిస్తుంది. తర్వాత మిగతా జంతువులతో పై పోటీలో గెలిచడం, అదే దానికి సంపద. అర్థమైందా? ఇంకోటి సంభోగం. దాంట్లో సంభోగంలో కూడా అది ఖచ్చితంగా ఎంతో ఆనందం పొందుతుంది. ఈ విధంగా జరుగుతుంది. సో ఇక్కడ ఒక మనిషి ఐశ్వర్యవంతుడైతే అతని సంపద కూడా ఏ సమయంలోనూ కొవ్వుగా మారుస్తాడు. ఉదాహరణకి మన మనిషి పరంగా ఆలోచిస్తే ఒక రాజుకు 1000 మంది రాణులు ఊహించుకోవచ్చు. అంటే అప్పుడు ఆ వ్యక్తి సంపద ఉన్న, అంటే అంతమంది భార్యలు ఆయన చుట్టూ ఉన్నప్పుడు అది ఒక సంపదగా భావించేవాళ్ళు. పూర్వకాలంలో మీరు బాగా గుర్తుపెట్టుకోండి. పూర్వకాలంలో ఒక రాజుకు గొప్ప సంపద ఏమి ఏమి అయ్యి ఉండేదంటే ఆయన చుట్టూ అనేక మంది రాణులు ఉండేవారు. అంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది రాణులు. అనేక మంది రాణులు ఉన్నప్పుడు ఆ విధంగా అతని సంపదగా లెక్కించబడేది. అర్థమైందా? ఎందుకంటే అంతమందిని పోషిస్తాడు కాబట్టి. అతను బీదవాడైతే నలుగురు భార్యలను కూడా భరించలేడు. ఎలా భరిస్తాడు? వాళ్ళందరినీ పోషించాలి కదా. మరి ఇక్కడ ఈ పూర్వకాలంలో ఎలా ఉండేదంటే ఒక మనిషి యొక్క సంపద అంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి అనేక మంది రాణులు. ఈ విధంగా మనం లెక్కేసేవాళ్ళం కదా. ఇటీవల కాలం చూసుకోండి, ఈ మోడర్న్ డేస్లో మన సంపద అంటే ఏంటి చెప్పండి? మన సంపద అంటే మనం చదువుకున్నటువంటి చదువు సంధ్యలు, బ్యాంకులో ఉన్న ధనం. ఇప్పటి రోజుల్లో దీన్ని సంపదగా లెక్కిస్తాం. అప్పట్లో ఎంతమంది ఎక్కువ మంది రాణులు ఉంటే అంత ఐశ్వర్యవంతుడు, అంతమందిని పోషిస్తున్నాడు కాబట్టి అది అతని సంపదగా లెక్కించేవాళ్ళు. ఇదని మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. సో ఈ విధంగా ఈ ప్రాచీన మహాపురుషులను స్తుతించాలంటే వాళ్ళని భార్యల సంఖ్యలో చెప్పి భార్యల సంఖ్యతో గర్వంగా చెప్పేవాళ్ళు. అయితే అది చాలాసార్లు అబద్ధం కూడా. ఉదాహరణకి కృష్ణుడి గురించి తీసుకుందాం. కృష్ణుడి గురించి ఏం చెప్పేవాళ్ళు చెప్పండి? 16,000 మంది రాళ్ళు ఉన్నారని చెప్పేవాళ్ళు కృష్ణుడికి. ఇది నిజమా అంటే అంటే అది ఖచ్చితంగా నిజం కాదు. అయితే కృష్ణుడి కాలంలో అతని గొప్పతనం చెప్పాలంటే ఇంకొక దారి లేదు. అతని గొప్పతనం చెప్పాలంటే సో అతనికి కృష్ణుడి చుట్టూ 16,000 మంది గోపికలు ఉండేవాళ్ళని చెప్పేవాళ్ళు. యాక్చువల్గా ఈ 16,000 అనే అంకె ఇది ఎలాంటిదంటే బ్రహ్మాండమైన సంఖ్య అది. అప్పట్లో గుర్తుపెట్టుకోండి, అప్పటి రోజుల్లో జనసంఖ్య తక్కువ ఉండేది. జనసంఖ్య చాలా తక్కువ ఉండేది అనమాట. అప్పుడు జనసంఖ్య తక్కువ ఉంది కాబట్టి ఈ 16,000 అనేటువంటి ఒక సంఖ్య చూడండి, ఇది బ్రహ్మాండమైనటువంటి సంఖ్య. దీన్ని ఉపయోగించి చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకంటే అందరికి గుర్తుండిపోతుందని చెప్పేసి. అంటే ఇది ఇది ఆ కాలంలో మనసుకు నాటుకునే సంఖ్య ఇది. సో ఆ విధంగా ఈరోజు చూస్తే ఈరోజు జన విస్ఫోటన
ఎక్కువగా జరిగింది. జనం విస్ఫోటం జరిగిపోయింది. జనాభా సంఖ్య ఎక్కువగా పెరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ 16,000 అటువంటి నథింగ్. అప్పట్లో 16,000 అటువంటి గొప్ప విషయం. అంటే జనాలు లేరు కాబట్టి. అందుకని ఆ బ్రహ్మాండమైన సంఖ్యను ఉపయోగించి ఆయన యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి అలా ప్రయత్నం చేశారు గానీ, నిజంగా 16,000 మంది భార్యలు కాదు కదా! ఏమీ లేదు. అది అబద్ధమే. ఆయన గొప్పతనాన్ని స్తుతించడానికి ఆ విధంగా ఉపయోగించారనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఇది మొదటి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఆ విధంగా అంటే మన మన చుట్టూ అంటే ఆ కృష్ణుని చుట్టూ అంతమంది గోపికలు ఉన్నారు. 16,000 మంది, అది గొప్ప సంఖ్యను ఉపయోగించి చెప్పడం వలన ఆయన గొప్పతనాన్ని ఆ విధంగా తెలియజేయడం జరిగింది. అంతకంటే ఇంకోటి ఏమీ కాదు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ సో ఇప్పుడు మనం ఇంతకుముందు మనం చెప్పుకుంటున్నట్టుగా ఏదైనా ఒక విస్ఫోటనం జరగాలంటే 2 కావాలి. అది కామకేంద్రం దగ్గర జరిగే విస్ఫోటనం గానీ, తర్వాత సహస్రారం దగ్గర జరిగే విస్ఫోటనం గానీ, ఆ 2 కూడా కానే కావాలి. అవునా కదా? అప్పుడే మనం విస్ఫోటనము జరుగుతుంది. ఒకవేళ ఊహ ద్వారా ఇప్పుడు ఉదాహరణకి కామకేంద్రం దగ్గర ఊహ ద్వారా మనం ఏదైనా ఊహించుకుంటే, ఓకే. ఊహ ద్వారా ఊహించుకున్నప్పుడు కూడా సో, వీర్య విసర్జన వీర్య విసర్జన ఉదాహరణకి ఒక మన కామకేంద్రం దగ్గర వీర్య విసర్జన జరుగుతుంటది కొంతమందికి. ఎలా వీర్య విసర్జన జరుగుతది? వాళ్ళు నిజమైన సంభోగం కాకపోయినా గానీ, ఊహించుకొని కూడా జరిగేటువంటి అవకాశం ఉంది గదా! అయితే ఇదే విషయంలో సహస్రార కేంద్రం దగ్గర మనం ఊహించుకొని దైవత్వాన్ని పొందగలమా? సాధ్యం కాదు. అర్థమైందా? ఎందుకంటే వీర్య విసర్జన సంభోగం అనేది మనకు అనేక సార్లు అనుభవం అయింది. కాబట్టి మనం దాన్ని ఊహించుకుంటే అది మనకు కలుగుతుంది. అదే సహస్ర కేంద్రం దగ్గర మనం ఊహించుకొని దైవత్వంతో కలిసి దైవత్వాన్ని మనం ఊహించుకుంటే కూడా అది పొందగలమా అంటే పొందలేం. ఆడ నిజంగా విస్ఫోటన జరిగేంత వరకు మీరు పొందలేరు. చూడండి ఎలాగంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను. అది అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక పుట్టుకతో ఒక గుడ్డివాడుంటాడు. పుట్టుకతో చెవిటివాడు గాని, గుడ్డివాడు గాని. అంటే పుట్టుకతో గుడ్డివాడు అంటే ఏంటి? అంటే కళ్ళు పనిచేయవు కాబట్టి అతను లైట్ ఎప్పుడు చూడలేదు అతని జీవితంలో. లైట్ అనే అనుభవమే లేదు. కాంతి అనేటువంటి అనుభవం అతని జీవితంలో లేదు. అవునా కదా? లేనప్పుడు అతను కళ్ళు మూసుకుంటే మాత్రం ఊహించుకుంటే ఆ కాంతి కనబడుతుందా? కనపడదు. ఎందుకంటే అతను ఎప్పుడు అనుభవించలా. కాంతి అంటే ఎట్లుంటదో కూడా తెలియదు అతనికి. అర్థమైందా? అదేవిధంగా పుట్టుకతో చెవిటివాడు అనుకుందాం. అతను శబ్దం ఎప్పుడు వినలేదు. కాబట్టి అంటే అతను ఊహించుకుంటే మాత్రం శబ్దం వినగలడా అంటే వినలేడు. సాధ్యం కాదు. అర్థమైందా? ఎప్పుడు అతనికి అనుభవానికి రాలా. అంతకుముందు అనుభవం అయ్యి ఉంటే దాన్ని ఊహించుకోవచ్చు. అప్పుడు ఆ విస్ఫోటనం జరుగుతది. ఉదాహరణకి ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా సంభోగం అనేటువంటి ప్రక్రియలో కామకేంద్రం దగ్గర మనం ఊహించుకుంటే కూడా అదే చెప్తారు ఓషో. మనం ఊహించుకుంటే కూడా మన స్ఖలనం అంటే మన వీర్య విసర్జన జరిగేంత అవకాశం ఉంది. జస్ట్ మన ఊహల్లో ఒక స్త్రీని ఊహించుకొని కూడా అక్కడ కామ విసర్జన జరిగిపోతుందంటే అర్థం ఏంటి? అది మనకు అనుభవం ఉంది కాబట్టి అది జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఇంకొకటి ఒక వ్యక్తి అంటే జీవితం అంటే పుట్టినప్పుడు కళ్ళు ఉన్నాయి. మధ్యలో కళ్ళు పోయినాయి అనుకుందాం. అతనికి ఏంటి అంటే అతనికి కాంతి అనుభవం ఉంది. ఎందుకు? పుట్టుకతో గుడ్డివాడు కాదు. మధ్యలో గుడ్డితనం వచ్చింది. ఇప్పుడేమవుతుంది చెప్పండి? అతను ఉదాహరణకి ఒక కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని కారణాల వలన యాక్సిడెంట్ వలన ఇంకోటో లేకపోతే ఏదైనా ఒక జబ్బు వచ్చి కళ్ళు పోయినాయి అనుకుందాం. ఇప్పుడు అతను కళ్ళు పోయినా గానీ, కళ్ళు కనపడకపోయినా గానీ అతను ఊహించుకుంటే లైటు అతనికి అర్థమవుతుందా లేదా? ఎందుకు? అంటే ఇంతకుముందే అతనికి ఆ అనుభవం ఉంది కాబట్టి. అర్థమైందా? ఇది మనం అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాల్సింది విస్ఫోటనం అనేటువంటిది విస్ఫోటనం అనేటువంటిది మన అనుభవం కాదు. అందుకని అక్కడ ఊహ పని చేయదు. అంటే ఎస్పెషల్ ఏందంటే మన యొక్క శక్తి విస్ఫోటనం సహస్రారం దగ్గర జరుగుతుంది గదా! సహస్రారం దగ్గర జరుగుతున్నటువంటిది అది మన అనుభవం కాదు. ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించలా మనం. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా కామకేంద్రం దగ్గర మనం అనుభవించాం కాబట్టి, మనం ఊహించుకుంటే అది మళ్ళీ జరిగిపోతుంది. అయితే కొద్ది క్షణిక మాత్రం అక్కడ మనం సంతోషాన్ని పొందుతాం. అది అనుభవిస్తాం. అది అనుభవించాం కాబట్టి మనం ఊహించుకుంటే కూడా మళ్ళీ జరుగుతుంది. అదే ఒక విస్ఫోటనం తీసుకోండి. శక్తి విస్ఫోటనము అది సహస్రారం దగ్గర జరిగేది.
అది మన యొక్క అనుభవం ఎప్పుడూ కాలేదు కాబట్టి అక్కడ ఊహ పని చేయదు అని చెప్పడానికి మీ ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ ఊహ పని చేయదు. ఖచ్చితంగా శక్తి విస్ఫోటనం జరిగేంత వరకు మీకు అనుభవం రాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో ఈ విధంగా మిత్రులారా, ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మనిషి ఒక నిచ్చెన లాంటి వాడు. సో ఈ ఈ యొక్క ఇక్కడ రెండు, ఆ నిచ్చెన లాంటి వాడు, ఆ నిచ్చెనలో మన ప్రయాణం జరుగుతూ ఉంటుంది. కింద ఉన్నటువంటి మొదటి మెట్టు కామకేంద్రం అయితే చివరి మెట్టు సహస్రార కేంద్రం. ఇక్కడ నీషి అనేటువంటి ఒక మహా వ్యక్తి, ఒక మహాన్ వ్యక్తి ఒక అద్భుతమైనటువంటి వాక్యం చెప్పాడు. ఏంటంటే మనిషి రెండు శాశ్వతాల మధ్య ఉన్న ఒక వంతెన అని చెప్పాడు. మనిషి రెండు శాశ్వతాల మధ్య ఉన్న ఒక వంతెన లాంటి వాడు అని చెప్పాడు. చూడండి, రెండు శాశ్వతాలు ఏంటి అంటే, ఒకటి వచ్చేసి కింద ఉన్నటువంటి, అంటే ఒకటి ప్రకృతి, దానికి అంతం లేదు. ఇంకొకటి దైవం, దానికి కూడా అంతం లేదు, హద్దులు లేవు కదా. అంటే కింద మనకు కింద ఉన్న వంతెన అంటే ఏంటి? కామకేంద్రం అంటే అక్కడ జంతువులు, పక్షులు, ఆ, సో ఈ యొక్క వృక్షాలు ఉన్నటువంటి ఆ కేంద్రం, దానికి అదొక హద్దు. అక్కడ అక్కడ కూడా అది కూడా శాశ్వతంగా ఉంటుంది. ప్రకృతి ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. రెండవది హద్దు సహస్రారం, అదే దైవత్వం ఉండేటువంటి స్థానం. దానికి కూడా హద్దు లేదు, దానికి కూడా హద్దు లేదు. ఈ రెంటి మధ్యన ఊగేటువంటి ఒక వంతెన లాంటి వాడు మనిషి అని చెప్తాడు. ఈ రెంటి మధ్యన ఊగేటువంటి ఒక వంతెన లాంటి వాడు మనిషి అని చెప్తాడు. అందువలన మనిషి ఒక విశ్రాంతి పొందే స్థలం కాదు అని చెప్తాడు. అవునా కదా? ఏ మనిషికైనా సంతోషం ఉందా? చెప్పండి చూద్దాం. సహస్రారం చేరేంత వరకు నాకు చూపించండి ఈ యొక్క జగత్తులో నేను పూర్తిగా ఆనందంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూపించండి చాలు. అంటే అతను యోగి కాకూడదు, యోగిని కాదు, ఒక మాస్టరో యోగి చూపించొద్దు. అతను అంటే చివరికి చేరుకున్నాడు, అతను ఆల్రెడీ సహస్రారం దాటాడు. అతను ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండిపోతాడు, నిత్యానందంలో ఉంటాడు, సచ్చిదానందంలో ఉంటాడు. కరెక్టా? అయితే మిగతా వ్యక్తులు చెప్తున్నా, ఒక పెద్ద కంపెనీ సీఈఓ అక్కడికి పోయి అతని లైఫ్ను పరీక్షించి చెప్పండి, ఇతను ఆనందంగా ఉన్నాడని చెప్పండి చాలు. అలాంటి వ్యక్తులు మీరు తీసుకురండి కావాలంటే. నేను అతని కొన్ని ప్రశ్నలు వేస్తాను. అతను దానికి ఆన్సర్ చెప్తే నిజంగా అతను ఆనందంగా ఉన్నాడని మనం భావించవచ్చు. అది సాధ్యమవుతుందా? అందుకే ఎందుకు సాధ్యం కాదంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఒక మనిషి అనే జీవితమే ఒక వంతెన లాంటిది. వంతెన అంటే ఏంటి? ఒక రెండు బిందువుల మధ్య కట్టినటువంటి ఒక నిర్మాణం. నిర్మాణం ఎప్పుడు బిగుసుగా ఉంటుందా లేదా లూజ్గా ఉంటుందా? లూజ్గా ఉంటే పడిపోద్ది. నిర్మాణం ఎలా ఉంటుంది? బిగుసుగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది కదా. అలాంటిదే మన మన జీవితం కూడా మిత్రులారా. అందుకే మనం ఎప్పుడు కూడా చూడండి, మనిషి ఎప్పుడు ఒత్తిడిలోనే ఉంటాడు. ఒత్తిడే మనిషి అని చెప్పాలంటే ఒత్తిడే మనిషి జీవితము. ఎందుకంటే అది తప్పనిసరి. ఇక దానికి దారి లేదు, దాని నుంచి తప్పించుకునే మార్గం లేదు. అర్థమైందా? సో కాబట్టి ఎందుకంటే వంతెన ఇల్లు ఉండే స్థలం కాదు. వంతెన ఒకవైపు నుంచి ఇంకోవైపుకు దాటడానికి ఉపయోగించేటువంటి ఉద్దేశించబడినది. అంటే మన యొక్క మానవ జీవితము ఒక వంతెన లాంటిదంటే అది ఇల్లు కాదు. అక్కడ ఇల్లు కట్టుకుంటాం మనము. ఒక వంతెన మీద ఇల్లు కట్టుకుంటామా? స్థిరంగా ఉండిపోతామా? సాధ్యం కాదు. ఎందుకంటే అది దాటడానికి ఉపయోగించేటువంటిది అంతే, ఒక నదిని దాటడానికి. అవునా కదా? సో అక్కడ కట్టుకునేటువంటిది ఒక నిర్మాణము, దాన్ని దాటడానికి మాత్రం ఉపయోగించాలి. అది ఇల్లులాగా ఉపయోగించుకుంటానంటే కుదరదు. అదేవిధంగా మానవ జీవితాన్ని కూడా నేను స్థిరంగా ఇక్కడ ఉండిపోతాను, ఇక్కడ ఆనందంగా ఉండగలుగుతానంటే ఉండలేవు. అర్థమైందా? కామకేంద్రం నుంచి మొదలు పెట్టుకొని నువ్వు సహస్రారం వరకు నీది ఎప్పుడు కూడా ఒత్తిడి జీవితమే, అలా నడుస్తూనే ఉంటుంది. కావాలంటే చూడండి, ఇప్పుడు ఉదాహరణకి ఒక మంచి శ్రీమంతుడి ఇంటికి వెళ్ళండి. అతను పోయి అడగండి, సో నీవు స్థిరపడ్డావా, నువ్వు ఆనందంగా ఉన్నావా అంటే లేదు, ఇప్పుడు ఒక ఇప్పుడే ఒక 100 కోట్లు ఉంది, ఇంకా దాన్ని ఒక 200 కోట్లు చేయాలనుకుంటున్నాను, ఆలోచిస్తున్నాను ఏం చేయాలనేది, సో మీకేమో తెలిసింటే చెప్పండి అని మనల్ని అడుగుతాడు. ఇంకేమంటాడంటే, లేదు ఈ మధ్య కొద్దిగా గ్యాస్ట్రిక్ ఎక్కువైంది, సో ఎందుకో ఆ, తిన్నది అరగట్లేదు, సో దీనికి ఏమన్నా చేస్తే బాగుంటుందా మీకు చెప్పండి అని అడుగుతాడు. మొన్న వచ్చాడు రీసెంట్గా ఉదాహరణకి. సో ఈ యొక్క బెంగళూరులో మన చుట్టూ మన యొక్క సెంటర్ ఎక్కడ ఉందో దాని చుట్టూ ఉన్నటువంటి ఆ, ప్రదేశంలో ఇంతకుముందు ఆయన ఎక్స్ఎమ్మెల్యే అనమాట. ఆయన మన స్వమూత్ర థెరపీని నా వీడియో చూసి
ఇన్స్పైర్ అయ్యి ఇది ఏంటి తెలుసుకుందాం అని చెప్పేసి నాకు సంపర్కంలోకి వచ్చాడు, కనెక్షన్లోకి వచ్చాడు. ఆయన వచ్చేసి ఆ, కర్ణాటకలో ఒక రిచెస్ట్ ఎమ్మెల్యే. అంటే కర్ణాటకలో అందరు ఎమ్మెల్యేల కంటే రిచెస్ట్ పర్సన్. అయితే ఏమైంది అంటే అంత అతనికి ఒకసారి తర్వాత ఒక అలాగనే మాట్లాడుతూ మాట్లాడుతూ ఫోన్లో ఎక్కువసార్లు మాట్లాడి అతనికి కొన్ని విషయాలు చెప్పడం కానీ ఈ జ్ఞానం ఇవ్వడం కానీ జరిగింది. తర్వాత ఇంటికి ఇన్వైట్ చేసాడు, వెళ్ళాను. ఒక పెద్ద ఒక ప్యాలెస్, అంత ప్యాలెస్లో ఉన్నాడు. అయితే 4 గంటలు నన్ను కూర్చోబెట్టుకొని మాట్లాడాడు. తర్వాత నా నుంచి జ్ఞానం అంతా తీసుకున్నాడు. ధ్యానం నేర్పించాను, మూత్ర థెరపీ నేర్పించాను, ముద్రలు నేర్పించాను, అన్ని నేర్పించాను. అయితే అక్కడ ఆనందం లేదు, వెతుకుతున్నాడు. అర్థం చేసుకోండి దీన్ని బట్టి. మనిషి అతని దగ్గర ఎంత తెలుసా, నెలకు 100 కోట్లు రెంట్ వస్తుంది, 100 కోట్లు రెంట్ వస్తుంది. అతనిలో ఆనందం లేదు, వెతుకుతున్నాడు. సెంటర్కి వచ్చాడు, మళ్ళీ తర్వాత నన్ను పిలుచుకున్న తర్వాత ఆయన సెంటర్కి వచ్చాడు మళ్ళీ. ఏమంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అంట, తర్వాత నిద్ర రావట్లేదంట. మీరు చెప్పండి చూద్దాం. అంటే మనిషి జీవితం ఒత్తిడి జీవితమా లేకపోతే స్థిరపడ్డ జీవితమా? స్థిరపడడు. ఎంతవరకు? తృప్తి పడడు, సంతృప్తి పొందలేడు. సంతృప్తి ఎప్పుడు పొందుతాడు? సహస్రాన్ని చేరుకున్నప్పుడే సంతృప్తి. ఆత్మ యొక్క ప్రయాణము మన సహస్రారాన్ని చేరుకున్నప్పుడు, శక్తి విస్ఫోటనం చివరి బిందువు దగ్గర, సహస్రార బిందువు దగ్గర విస్ఫోటనం జరిగినప్పుడు అప్పుడే పొందేటువంటిది అది నిత్యానందము, సచిదానందము. అక్కడ మాత్రమే తృప్తిగా ఉండగలడు. అంతవరకు తృప్తి పడే అవకాశమే లేదు. ఇది మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను, అంతే. సో అదేవిధంగా మిత్రులారా, సో అక్బర్ ఏం చేశాడంటే, సో అక్బర్ అనేటువంటి ఆ, ఆయన ఒక రాజు కదా. సో ఫతేపూర్ సిక్రీ అనేటువంటి ఒక ప్రదేశము. దాంట్లో అక్బర్ అనే వ్యక్తి, ఆ యొక్క రాజు ఏం చేశాడంటే అన్ని మతాలకు సంబంధించి ఒక మందిరం కట్టాడు. కట్టి ఆ అంటే అతను ఒక మతం గురించి కలగన్నాడు. అదేంటంటే ఆ మతం పేరు కూడా దిన్ హి ఇలాహి అనే పేరు పెట్టాడు దానికి. ఓకే. అంటే ఆ యొక్క అన్ని మతాల సారాంశాన్ని అక్కడ ఆ, ప్రదర్శించేలాగా చూసుకోవాలని ఆయన ఉద్దేశం. ఆ మందిర ప్రవేశ ద్వారంలో జీసస్ క్రైస్ట్ చెప్పిన ఒక వాక్యాన్ని ఆ విధంగా రాపించాడు. ఇది ఎలా ఉంటుందంటే, ఈ లోకం ఒక విశ్రాంతి తీసుకునే స్థలం కానీ ఎప్పటికీ ఉండే స్థిరమైన ఇల్లు కాదు అని రాశాడు. ఇది అర్థం చేసుకోండి. ఈ లోకం ఏంటి? విశ్రాంతి తీసుకునే స్థలమే కానీ ఎప్పటికీ స్థిరంగా ఉండే ఇల్లు కాదు అని రాశాడు. అంటే ఇక్కడ మీరు కొంతకాలం ఆగవచ్చు, అవునా కదా? ఇక్కడ మీరు కొంతకాలం ఆగవచ్చు, ఎప్పటికీ ఇక్కడే ఆగి ఉండలేరు, అవునా కదా? మన ప్రయాణం చూడండి, మన యొక్క జీవిత ప్రయాణంలో మన యొక్క జీవిత ప్రయాణంలో కొంతకాలం మనము ఈ భూమి మీద ఉండవచ్చు, ఇక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు, మన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఇక్కడ విశ్రాంతిగా ఉంటాం అంతే. కానీ ఎప్పటికైనా దీన్ని దాటి మనం వెళ్ళవలసిందే. మన ముందుకు ప్రయాణం కొనసాగుతూ ఉంటుంది. ఇది ఒక స్థిరమైన ఇల్లు మాత్రం కాదు ఈ లోకం. ఎవరికి స్థిరమైన ఇల్లు కాదు. వి కమ్ హియర్, వి ఎంజాయ్ దిస్ ది అట్మాస్ఫియర్. భూమి మీద ఉండేటువంటి అనేక విషయాలను మనం అద్భుతంగా దీన్ని సందర్శిస్తాం, తిలకిస్తాం. భూమి మీద మన ప్రయాణాన్ని అద్భుతంగా తిలకించి ఆనందంగా ఇక్కడ ఎంత వీలవుతే అంత ఈ ప్రకృతితో మమేకమై ఇక్కడ ఆనందాన్ని మనం అనుభవించి తిరిగి మనం ప్రయాణం చేయాల్సింది తప్ప ఇది మన సొంత ఇల్లు కాదు, ఇక్కడ పర్మనెంట్గా ఉండలేం. ఇది అక్బరు చెక్కించినటువంటి ఒక వాక్యం. సర్వమత సారం అక్కడ అన్ని మతాలు కూడా చెప్పేటువంటి ఒకే ఒక సారాన్ని ఆయన ఆ యొక్క కట్టడం ముందు చెక్కించాడంట. ఓకే. సో అది మనము ఇది అద్భుతమైన విషయం, ఇది అర్థం చేసుకోవాలి. ఓకే. సో ఆ విధంగా సో ఏమవుతుందంటే, ఈ ఉదాహరణకు మనం ఒక హోటల్ పోయినా అంతే కదా, కొంతసేపు మనం ఉండగలుగుతాం, అక్కడ కొంత రెస్ట్ తీసుకోగలుగుతాం. తర్వాత ఉదయాన్నే తిరిగి మనం మళ్ళీ మన ప్రదేశానికి మనం వెళ్ళడం ప్రారంభిస్తాం. అక్కడే ఉండి ఆగిపోలేం. ఏదైనా హోటల్ పోతే కూడా అంతే కదా, ఆ రోజు నైట్ రెస్ట్ తీసుకుంటాం, మళ్ళీ పొద్దున్న లేచి మనం గమ్యానికి ఎక్కడికి పోవాలో అక్కడికి పోతూ ఉంటాం. అదే మన జీవితం కూడా అని ఒక విషయాన్ని మనం ఈ విధంగా ఆయన తెలియజేస్తున్నాడు. సో ఆ విధంగా మిత్రులారా, సో ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఈ యొక్క 2 బిందువులు ఉంటే మనకు విస్ఫోటనం జరుగుతుంది అనేటువంటిది. సో ఆ విధంగానే, సో ఎప్పుడైతే ఈ 2 బిందువులు అనేది ఉంటే, ఆ 2 బిందువు అంటే 2 విషయాలు ఉంటే, 2 వ్యక్తులున్నా అక్కడ విస్ఫోటనం జరుగుతుంది, 2 శక్తులున్నా విస్ఫోటనం జరుగుతుంది. అది ఖచ్చితంగా మనకు తెలిసిన విషయమే. సో మానవుడు
అంటే మానవుడు అనేవాడు ఎక్కడానికి పోయించే నిచ్చెన నిచ్చెన అని అర్థం చేసుకోవాలి. అతను ఎప్పుడు ఒత్తిడిగానే ఉంటాడు. మనిషి ఎప్పుడు కూడా ఒత్తిడిగానే ఉంటాడు. మనిషి ఒత్తిడిగా ఉంటానని అనడం అనేది సరైనది కాదు, కానీ ఒత్తిడే మనిషి అని చెప్పాలి. ఓకే, ఆ విధంగా మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. సో మనం పరిపూర్ణ శాంతి పొందేది పొందేది వచ్చేసి చివరి బిందువుని మనం చేరుకున్నప్పుడు మాత్రమే మనకు పరిపూర్ణ శాంతి లభిస్తుంది. ఓకే, సో ఇంకోటి ఏంటంటే జంతువు అనేది ఎప్పుడు ఒత్తిడిలో ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే కామ కేంద్రం దగ్గర అది అత్యున్నతమైనటువంటి ఒక సంతోషంతో అక్కడే ఉండిపోతుంది. అయితే సో మనకందరికి కూడా ఆ నిచ్చెన కింద ఉన్నటువంటి మొదటి మెట్టు ఉంది కదా, కామకేంద్రం. అది ఎన్నో వేల జన్మల నుంచి కూడా, అంటే ఎన్నో వందల జన్మల నుంచి కూడా మనకు పరిచయమే అది. ఆ యొక్క కింద ఉన్నటువంటి బిందువు, ఆ కేంద్రం మనకందరికి పరిచయమే. అందుకే మనం దాని ఆ కిందికి దిగితే అక్కడ కూడా కొంత సంతోషాన్ని అనుభవిస్తాం ఖచ్చితంగా. అయితే అక్కడే పర్మనెంట్గా ఉండలేం మనం. ఓకే, సో ఉదాహరణకి చూడండి, సంభోగం ద్వారా మనము పొందేటువంటి క్షణిక ఆనందము అక్కడ దొరుకుతుంది. తర్వాత అది దొరకలేదు అనుకోండి, మనం ఏం చేస్తాము? ఒక మద్యము లేదా మద్యము లేదా ఈ యొక్క ఆల్కహాలు, ఆ, తర్వాత ఈ మత్తు 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 మందులు ఇట్లాంటి వాడి కొంతమంది దాన్ని సంపాదించుకుంటూ ఉంటారు. ఓకే, అంటే అది క్షణికమే, చెప్పాలంటే అది కూడా క్షణికమే. సో అలాంటివి సంపాదించుకొని కొంత అపస్మారక స్థితి పోవడం వలన కొంత ఆనందం వాళ్ళకు కలిగినట్టుగా ఆ అనుభవం కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. అయితే అది క్షణికమే, అక్కడే ఉండలేరు వాళ్ళు. అక్కడి నుంచి ముందుకు ప్రయాణం సాగించవలసిందే. సో ఇది ఏమంటారంటే ఈ పశు ప్రవృత్తుల ద్వారా పొందేటువంటి సుఖము ఒక క్షణికము అని చెప్తారు. ఓషో ఏం చెప్తారంటే పశు ప్రవృత్తుల ద్వారా పొందే సుఖము క్షణికము. ఎందుకంటే ఆ కామ కేంద్రం దగ్గర ఆ కామము అనేటువంటిది, అంటే ఆ కోరిక సంభోగం కావచ్చు, ఇంకా ఇతరితర ద్వారా మనం సంపాదించేటువంటి ఆ సంతోషం కావచ్చు, అంతా అల్పమే. అంతా కూడా క్షణికమే అని చెప్పాలి. ఇంకో ఉదాహరణ చెప్పాలంటే ఒక మనిషి ఒక మనిషి ఇంకో ఎవరైనా హత్య చేస్తాడు అనుకోండి. ఆ హత్య చేసినటువంటి వ్యక్తి ఆ క్షణంలో జంతు ప్రవృత్తిలోకి వెళ్ళిపోయి ఉంటాడు. కొద్ది క్షణం మాత్రమే, ఒకే ఒక క్షణం. అప్పుడు మాత్రమే ఒక హత్య చేయగలిగింటాడు. కానీ ఆ క్షణం తర్వాత, ఆ క్షణం గిన అతను చేయకుండా ఆగింటే అతను చేయలేడు. అతను ఎప్పుడుకూ చేయలేడు, ఇంకొకరిని హత్య చేయలేడు. ఎందుకంటే ఆ క్షణంలో ఆ జంతు ప్రవృత్తిలో ఉండింటాడు కాబట్టి అతను చేయగలిగింటాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. లేదంటే కనుక ఆ క్షణం సేపు ఆగి ఉంటే అతను ఖచ్చితంగా హత్య చేయలేకపోవచ్చు అనమాట. ఇలాంటిది అనమాట మనం అర్థం చేసుకోవాలి. సో కాబట్టి మనం జంతువులా కావడం ఎలా సాధ్యమంటే ఒక మనిషి, ఓకే, ఒక మనిషి ఎగిరి దూకాడు అనుకోండి. ఒక క్షణం అతను గాల్లో ఉంటాడు, ఆ తర్వాత అతను మరి నేలపైకి వస్తాడు కదా. సో చాలా హీనమైన మనిషి కూడా ఎప్పటికీ చెడ్డగా ఉండలేడు. ఓకే, అతను అలా ఉండలేడు. అతను అలా అంటే కొన్ని క్షణాల్లో ఉండగలుగుతాడు. అలా కాకపోతే అతను మిగతా అందరి వ్యక్తుల్లాగానే సామాన్యంగా ఉంటాడు. ఆ క్షణం అతను సౌఖ్యాన్ని అందుకుంటాడు. ఎందుకంటే అతను తెలుసున్న నేలపై ఎక్కడైతే ఒత్తిళ్ళు లేవో అలాంటి చోట ఆ కాస్త సమయం ఉండడం వలన అతనుకు జంతువుల్లో జంతువుల్లో ఎక్కడైతే జంతువులకు ఒత్తిడి ఉండదు కదా, అలాగే మనకు కూడా ఒత్తిడి ఉండదు. ఆ కామ కేంద్రం దగ్గర ఒత్తిడి ఉండదు కాబట్టి కొంత ఆ యొక్క ఆనందం కోసం ప్రయత్నం చేస్తాం. అయితే అక్కడే మనం ఉండిపోకూడదు, మన మానవ జీవితం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఓకే, ఇంకోటి, జంతువుల్లో కళ్ళ జంతువుల కళ్ళలో ఎప్పుడైనా చూడండి, జంతువుల కళ్ళలో కళ్ళు పెట్టి చూడండి, అక్కడ ఒత్తిడి ఉండదు. అవునా కదా. ఇంకోటి, జంతువుకు ఎప్పుడు పిచ్చి పిచ్చి అనేది పడదు, ఆత్మహత్యలు కూడా ఉండవు. ఎప్పుడైనా గుండె జబ్బులు రావడం చూసారా జంతువుల్లో మీరు? గుండె జబ్బులు రావడం కానీ, వాటి పిచ్చి పట్టడం కానీ ఎప్పుడైనా జంతువుల్లో మీరు చూశారా? చూడలేరు. ఎందుకంటే సో అక్కడ కామకేంద్రం దగ్గర అవి ఎప్పుడు సంతోషంగా ఉంటాయి. ఆ వెతుకులాట లేదు వాటికి. కానీ మనిషి ఎప్పుడు ఒత్తిడిగానే ఉంటాడు, వెతుకుతూనే ఉంటాడు. ఆ వెతుకులాట ఎప్పటికి ముగుస్తుందంటే సహస్రార బిందువు చేరుకున్నప్పుడు మాత్రం ముగుస్తుంది. లేకపోతే అంతవరకు వెతుకులాట కొనసాగుతూనే ఉంటుంది. అవునా కదా. సో ఉదాహరణకి ఇంకోటి చెప్తాను. అదే ఒక జంతువు, ఒక ఒక కుక్క ఉందనుకోండి, వీధి కుక్క ఉందనుకోండి. వీధి కుక్క మీ ఇంట్లోకి వచ్చింది అనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? అది అన్ని చోట్ల టక 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 తిరుగుతుంది. అసలు మీరు దాన్ని పట్టుకోలేరు. అంత ఆనందంగా తిరుగుతుంది, అంత అన్ని చోట్ల తిరుగుతుంది, దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. అదే ఒక పెంపుడు కుక్క, ఇప్పుడు చూడండి ఎలా ఉండదో. పెంపుడు కుక్క లోపలికి వచ్చింది అనుకోండి, ఒక చాట పోయి కూర్చుంటుంది అంతే. ఎందుకు? మీరు ట్రైనింగ్ ఇచ్చారు.
మీరేం చేసేదానికి ట్రైనింగ్ ఇచ్చారు. ఇక్కడే కూర్చో, ఇక్కడే ఆ, మీ యొక్క ఇక్కడే యూరిన్ పాస్ చేయాలి, ఇక్కడే మల విసర్జన చేయాలి, మీరు ట్రైనింగ్ ఇచ్చారు కాబట్టి అదేం చేస్తుంది, అక్కడే పోతుంది, అక్కడే కూర్చుంటుంది. అదేమైందంటే దాని జీవితం కూడా బిగుసుగా తయారవుతుంది. ఇప్పుడు వచ్చి వస్తూ వస్తూ చూడండి ఎలా ఉందో. దాని జీవితాన్ని కూడా మనం ఏం చేశాము, బిగుసుగా తయారు చేశాము, ఒక రకంగా ఒత్తిడిగా తయారు చేశాము. అవునా కదా? అంటే ఇప్పుడు ఈ పెంపుడు కుక్క దాని జంతు ప్రపంచం వెనకాల వదిలేసి మనిషి ప్రపంచంలోకి ప్రవేశించింది అనమాట. అవునా కదా? సో అది తప్పకుండా తన కష్టాల్లో పడేసుకుంటుంది. ఖచ్చితంగా అది కష్టాల్లో పడిపోతుంది. కాబట్టి ఒక ఆ విధంగా చూస్తే ఏమవుద్దంటే ఆ జంతువు అంతవరకు దానికి కష్టాలు ఉండవు. సో అది ఇప్పుడు కష్టాల్లో తన జీవితాన్ని పడేసుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఫ్రీగా తిరగదు అది. మీరు ఏం చెప్పింటారో మీ ఆజ్ఞ కోసం వేచి ఉంటుంది అది. మీరు బయటికి పో అంటే బయటికి పోతుంది, కూర్చో అంటే అక్కడ పోయి కూర్చుంటుంది మళ్ళీ. అవునా కదా? సో అది ఒక జంతువు అయినా మనిషి అయినా ఒత్తిళ్లను పడాల్సి వస్తుంది. అలాగే అది ఎప్పటికీ దురవస్థలో ఉంటుంది. అది గదిలోంచి బయటికి పరిగెత్తడానికి మీ ఆజ్ఞ కోసం ఎదురు చూస్తూనే ఉంటుంది. చూడండి. అదే ఒక అదే ఒక వీధి కుక్క అయితే దానికి ఎలాంటి పరిమితులు లేవు. ఎక్కడికైనా వెళ్తుంది, మీ ఇంట్లో అక్కడ ఇక్కడ మొత్తం తిరుగుతుంది, మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది. సో అలాగా అర్థం చేసుకోవాల్సిందంటే మనిషి ఒత్తిడి జీవితాన్ని ఎలా అనుభవిస్తుంటాడో మనం కూడా ఒక కుక్కను, ఒక జంతువుని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే ట్రైనింగ్ ఇస్తూ పోతే అది కూడా ఒత్తిడి గురి అవ్వాల్సిందే మనలాగా. అవునా కదా? కాబట్టి మనిషి క్షణికంగా మాత్రమే జంతు స్థితిలో కింది పడతాడు. అందుకే మనం మన సంతోషాన్ని కొద్దిసేపు ఉండేవని అంటూ ఉంటాం. అంటే సంతోషం ఎవరికైనా శాశ్వతంగా ఉంటుందా మిత్రులారా? సంతోషం మనకు కలిగినటువంటి ఈ కామకేంద్రంలో కలిగేటువంటి ఏ సంతోషమైనా క్షణభంగురమే. అర్థం చేసుకోండి. మనం జంతు స్థితిలో ఆనందాన్ని పొందుతామని ప్రయత్నిస్తాం, మరియు అది చాలా కొంతసేపు మాత్రమే ఉంటుంది. మనం జంతు స్థితిలో చాలాసేపు ఉండలేం. అవునా కదా? సో మన పూర్వస్థితికి, పూర్వ ఉనికి స్థితికి వెనక్కి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. ఒకవేళ మీరు నిన్నట్లోకి వెళ్ళదలిస్తే కళ్ళు మూసుకొని చూడవచ్చు, కానీ అక్కడ ఎంతసేపు ఉంటారు? ఉదాహరణకి మనం నిన్నటి రోజులోకి వెళ్ళాలనుకోండి, వెళ్తాం. ఎట్లా అంటే కళ్ళు మూసుకుంటే అక్కడికి వెళ్తాం, కానీ ఎంతసేపు అక్కడ ఉండగలుగుతారు? కళ్ళు తెరిస్తే మళ్ళీ ఈ రోజు స్థితికి, ఇప్పుడున్న స్థితికి రావాల్సిందే. అవునా కదా? అలాంటిది అనమాట. సో ఆ విధంగా మీరు వెనక్కి వెళ్ళలేరు. మీరు ఒక్క క్షణం బలవంతంగా అలా చేయగలరు అంతే. కానీ అప్పుడు మీరు ఎప్పటికీ పడుతూనే ఉంటారు. అందువలన ఈ క్షణభంగురమైనటువంటి సంతోషాలు, ఓకే, ఈ క్షణభంగురమైన సంతోషాలు మనలో ఏం తీసుకొస్తాయంటే ప్రత్యాపతాన్ని తీసుకొస్తాయి, పశ్చాత్తాపాన్ని తీసుకొస్తాయి. సో మీరు ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి అనే అనుభూతితో మీరు మిగులుతారు. సో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మీరు మర్చిపోయి అదే పొరపాటును తిరిగి తిరిగి చేస్తూ ఉంటారు. క్షణభంగురమైన ఆనంద జంతు స్థితిలో పొందుతారు ఖచ్చితంగా, కానీ శాశ్వతమైన ఆనందము దైవంతో లీనమైనప్పుడు మాత్రం పొందుతామని మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో కాబట్టి మీ ప్రయాణము మీ సొంత అంతరాత్మ లోపలే పూర్తి కావాలి. అంటే మీ యొక్క ధ్యానంలో, ఈ అంతరాత్మ ప్రయాణంలో మీ ప్రయాణం పూర్తి కావాలి. మీరు వంతెన ఒక చివరి నుంచి వేరే వైపుకు దాటి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే దైవంతో కలవడం అనేటువంటి ఒక విషయం జరుగుతుంది. లేదంటే నేను వంతెనకు ఒక పక్క నుండి ఎంత ప్రయత్నం చేస్తే కూడా తాత్కాలిక క్షణభంగుర ఆనందమే సిక్తూ ఉంటుంది మీకు. ఆ సంతోషమే సిక్తూ ఉంటుంది. అయితే అది పర్మనెంట్గా మీరు ఉండలేరు అక్కడ. మీరు అక్కడి నుంచి మళ్ళీ బయటికి రావాల్సిందే. మీరు మద్యం తీసుకోండి, లేదంటే మత్తు మందులు తీసుకోండి, సంభోగం చేయండి, సంపాదనలు చేయండి, కీర్తి సంపాదించండి, ప్రతిష్టలు సంపాదించండి. ఏం సంపాదించినా ఆ కామ కేంద్రంలో మీరు పర్మనెంట్గా ఉండలేరు, మీరు ఆనందంగా ఉండలేరు. మీ జీవన ప్రయాణమే మీ మీ అంటే మానవుడు అనే నిచ్చెన అది ఒత్తిడితో ఎప్పుడు కూడుకొని ఉంటుంది. అది ఎంతవరకు అంటే దైవంలో లీనమయ్యేంత వరకు, సహస్రానంలో మీరు కలిసిపోయేంత వరకు అది ముందుకు సాగుతూనే ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఓకే. సో అంతవరకు అది ఆగదు. అందువల్లనే మిత్రులారా, సంభోగాన్ని సమాధిని సమానంగా భావిస్తారు. ఓషో చెప్తూ ఉంటారు, సంభోగం సమానము, రెండు సమానమని భావిస్తారు ఆయన. సో దానికి ఒక కారణం ఉంది. నిజానికి ఇవి రెండు మాత్రమే సమంగా ఉన్న సంభవాలు అని చెప్తారు ఆయన. సంభోగంలో మనం ఒక వంతెనకి ఒక చివర ఉంటాము. అవును కదా? నిచ్చెనలో అట్టడుగు మెట్టు అనమాట అది సంభోగం అనేటువంటిది. ఎక్కడైతే మనం ప్రకృతితో ఒకటిగా ఉంటామో అక్కడ ఉంటాం. సమాధిలో మనం నిచ్చెన ఉన్నతమైన మెట్టు పైన ఉంటాం. సమాధి అంటే కనుక అర్థం చేసుకోండి. వంతెన అవతలి వైపు
ఎక్కడ మనం దైవంతో ఒకటవుతామో దాన్ని మనము సమాధి స్థితి అంటాం. రెండు కలయికలే, రెండు ఒక రకమైన విస్ఫోటనాలే. రెండు స్థితుల్లో ఒక ప్రత్యేకమైన అర్థము మిమ్మల్ని మీరు పోగొట్టుకుంటారు. అంటే సంభోగంలో కూడా చూడండి, ఒక్క క్షణము మిమ్మల్ని మీరు మర్చిపోతారా లేదా? సంభోగంలో ఖచ్చితంగా, అంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కానీ, మత్తు మందులు తీసుకున్నప్పుడు కానీ, ఒక లైంగిక వ్యవహారంలో పాల్గొన్నప్పుడు కానీ మిమ్మల్ని మీరు మర్చిపోతారు ఖచ్చితంగా అక్కడ కూడా. అయితే అది క్షణికం, అది పర్మనెంట్గా ఉండదు మిత్రులారా. అందుకే మీరు అక్కడ ఉండలేకపోతున్నారు. ఉదాహరణకి, నాకు ఈరోజు ఒక మంచి లాటరీ తగిలింది. నేను ఎంత ఆనందపడతా, ఎంత సంతోషపడతానంటే ఆ క్షణము అసలుగా నన్ను నేను మర్చిపోయేటువంటి ఆనందం, అంత సంతోషం కలుగుతుంది. అయితే అది పర్మనెంట్గా ఉంటుందా? రేపో మాపో అది మర్చిపోయి ఏ రోగం వస్తుందో, ఏ కష్టాలు ఇంకా వేరే ఏమో వస్తాయి మన జీవితంలో. అది శాశ్వతంగా ఉండలేని ఆనందం, అది శాశ్వతంగా పొందలేని ఆనందం. కాబట్టి అక్కడ మీరు శాశ్వతంగా ఉండలేరు, అదే చెప్తున్నాడు. కాబట్టి సో రెండు స్థితుల్లో కూడా ఒక ప్రత్యేకమైన అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు పోగొట్టుకుంటారు. సంభోగంలో మిమ్మల్ని మీరు ఒక క్షణం కోల్పోతారు. అయితే సమాధిలో మిమ్మల్ని మీరు ఎప్పటికీ కోల్పోతారు. మిమ్మల్ని మీరు ఎప్పటికీ కోల్పోవడం జరుగుతుందన్నమాట. సో రెండు విషయాల్లో మీరు ఉండడం అనేది ఆగిపోతుంది. మొదటిది చాలా క్షణికమైన విస్ఫోటనం అయితే, దాని తర్వాత అరే ఆ, మొదటిది క్షణికమైన విస్ఫోటనం, దాని తర్వాత మీరు మళ్ళీ తిరిగి గడ్డగట్టినట్టు అవుతారు. అంటే ఈ సంభోగం అనే దాంట్లో క్షణికమైన విస్ఫోటనం అని చెప్పొచ్చు దాన్ని. మళ్ళీ తిరిగి మీరు గడ్డగట్టిపోతారు. కానీ ఒక్కసారి మీరు దైవంతో కలిసిపోతే అక్కడ మీరు కరిగిపోతారు. మీరు మళ్ళీ గడ్డగట్టే అవకాశమే లేదు అని చెప్తాడు ఓషో. చూడండి ఎలా ఉందో. కాబట్టి రెండవ విస్ఫోటనం వైపే మనం ప్రయాణం చేయాలి, దాని వైపే మన ప్రయత్నం. అందుకే కదా మనం దిననిత్యము ప్రతిరోజు పొద్దున్నే సాయంకాలము ధ్యానము జ్ఞానము తెలుసుకుంటూ మనల్ని మనం ఎప్పుడు ఆ దైవ అంటే ఆ చిట్ట చివరి బిందువైన ఆ సహస్రానం వైపు మన ప్రయాణం జరుగుతూ ఉంది అనమాట. కాబట్టి సో ఆ వెనక్కి మరలి రావడం అనేది ఎంత అసాధ్యం అంటే, ఎలాగైతే ఒకరు జంతు జంతు దశలోకి వెళ్ళలేమో, సో అలాంటి మాట అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే అర్థం ఏంటంటే, ఒక ఆ, ఒక వ్యక్తి వయసైన వ్యక్తి అనుకోండి. వయసైన వ్యక్తికి పసివాడి దుస్తులు వేయగలమా? వేయలేము. ఒక వ్యక్తి వయసు అయింది అనుకుంది. వయసు అయినటువంటి వ్యక్తికి పసివాడి దుస్తులు మనం వేయగలమా? ఖచ్చితంగా వేయలేం. అవునా కదా? అలాంటిదే. అలాంటిది ఏంటంటే, మనము క్షణికమైనటువంటి ఆ ఆనందం దొరికేటువంటి ఈ యొక్క సంభోగ స్థితి అనుకోవచ్చు. నిచ్చెన కింద ఉన్నటువంటి కామ కేంద్రం దగ్గర మనం పొందుతాం కదా. సో దాని నుంచి మనం దైవ స్థితికి చేరుకున్నాం అనుకోండి. దైవలో లీనమైపోతే ఇక అక్కడి నుంచి వెనక్కి రావడం జరగదు, వెనక్కి మరలము జరగదు. ఎలా అంటే, ఒక మానవుడు ఒక ఒక మనిషి జీవితంలో ఎంటర్ అయిన తర్వాత ఒక ఆత్మ మరి జంతు దశకు పోవడం జరుగుతుందా అంటే జరగదు. అలాగే ఒక 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 ముసలి అంటే ఒక వృద్ధుని యొక్క అంటే వయసుకు వచ్చిన ఒక మనిషిని తిరిగి పసివాడి దుస్తుల్లోకి వెళ్ళమనడం సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. అందుకని ఆ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో కాబట్టి సో ప్రధానంగా ఏంటంటే, ఇక్కడ మనం ఎప్పుడైతే ఆ సహస్రారం ఆ యొక్క అద్భుతమైన ఆ యొక్క శక్తి విస్ఫోటనం సహస్రారం జరుగుతుందో అప్పుడు మనల్ని మనం పోగొట్టుకుంటామో, తిరిగి మనము వెనక్కి పోవడం సాధ్యం అవ్వదు. గుర్తుపెట్టుకోండి. కిందికి మనం మళ్ళీ కిందికి ఈ యొక్క ఈ ఈ యొక్క కామకేంద్రం దగ్గర విస్ఫోటనం ఉంది, కామకేంద్రం దగ్గరికి మనం పోవడం అంటూ జరగదు. ఒక్కసారి మనం పైకి వెళ్ళాక మళ్ళీ తిరిగి వెనక్కి మరలము జరగదు. వెనక్కి మరలి రావడం అనేది సాధ్యం కాదు. కాబట్టి సో విస్ఫోటనం జరగడానికి రెండు విషయాలు అవసరం. మీ లోపలి ప్రయాణము, మీ లోపలి ప్రయాణం అంతర ప్రయాణం ఎంతవరకు సాగాలి చెప్పండి? సహస్రారం వరకు సాగాలి. అది అర్థం చేసుకుంటే మన యొక్క ఈ యొక్క నిరంతరమైన యొక్క మన ధ్యానము జ్ఞానం ద్వారా మనం ఖచ్చితంగా ఆ యొక్క శక్తి విస్ఫోటనము, ఆ యొక్క దైవత్వాన్ని మనం చేరుకుంటాం. చేరుకున్న తర్వాత మళ్ళీ తిరిగి మనం వెనక్కి రావడం అనేటువంటిది ఎప్పుడూ ఉండదు అనేది. సో ఇంతవరకు మనం తెలుసుకొని ఈరోజు మనం ఈ యొక్క మన కార్యక్రమాన్ని మనము ముగిద్దాం. సో మిత్రులారా, సో ఇంతవరకు మీరందరూ సో ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ.